రండి మనం బైబిల్ పఠనం కొరకై హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు మళ్ళా కలిసి చదువుకుంటాం. For this evening Bible study, shall we turn to the book of Hebrews chapter 12, verses 1 and 2 all together, please. ఇంత గొప్ప సాక్షి Wherefore, seeing we also are compassed about with so great a cloud of witnesses, let us lay aside every weight and the sin which does so easily beset us, and let us run with patience the race that is set before us, looking unto Jesus, the author and finisher of our faith, who for the joy that was set before him endured the cross, despising the shame, and is set down at the right hand of the throne of God. రండి ప్రార్థన చేసుకుంటాం. Shall we pray? తండ్రి పరిశుద్ధ దేవా, మా నమ్మకం మా రాజా, తిరిగి మీ ప్రియ పాదం చెంత యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామపేట అనుగ్రహిస్తూ వచ్చిన ఈ దివ్య తరుణములకై నిన్ను స్తుతించి గణపరుచుకుని ఆడుతున్నాం తండ్రి. కొంతకాలంగా తండ్రి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనము సులువుగా చిక్కులు పెట్టి పాప విషయమై మాట్లాడుతూ వచ్చిన నీ కృపకై స్తోత్రాలు. ఈవేళ 11వది చూసుకొని అంటుండగా కావాల్సిన కృప ఇచ్చేయి, కనికరించు, నీ దర్శనాస్తమంచు. ఇంతవరకు ఎబెనెజరుగా, ఇమ్మానుయేలుగా, యెహోవాయీగా, మార్పు చెందిన మాడతపని దేవుడిగా మమ్మల్ని జ్ఞాపకం చేసిన స్తోత్రాలు. మమ్మల్ని మర్చిపోలేదు. స్తోత్రమయ్యా, నీ వైపు చూస్తూ ఉంటున్నాం తండ్రి. మా ఇద్దరి మీద నీ విశేషం దృష్టించు, సహాయపడు. అదే సమయం తండ్రి, ఎంతోమంది వింటున్నారు, వాళ్ళందరికీ కావాల్సిన చక్కని అవగాహన ఒకలాగున మా తండ్రి అనుభవపూర్వకంగా ఎరుగులాగున సహాయపడమని, కృప దయచేయమని, నీ వాక్యములు వెల్లడితోడని వెలుగు కలిగిన సెలిచ్చావు. ఆ వెలుగు నడుచుడికే కావాల్సిన కృప దయచేయి. నీ దక్షిణాస్తం వచ్చు. నీ యొక్క కృపా సమృద్ధిని మా ఇద్దరి మీద కుమ్మరించి నడిపించి మహింపొందమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన ఘనమైన నామపేట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇదివరకే మనము చాలా చూసుకున్నాం. తొమ్మిదవది ఏమని చూసుకున్నామంటే మనము సామెత 21:4 అహంకార గర్వము, అహంకార దృష్టి, గర్వ హృదయము, భక్తిహీనుల క్షేమము అని చూసుకుంటూ వచ్చాం. Already we have seen so many things in relation to the easily besetting sins. Last time we were saying from Proverbs chapter 21 verse 4, a high look, a proud heart, and the plowing of the wicked is sin. తర్వాత మనము సామెత గ్రంథం 10వ అధ్యాయం 19వ వచనంలో విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు అని కూడా చూసుకున్నాం. And also we have seen last week from Proverbs chapter 10 verse 19, in the multitude of words there wanteth no sin. ఈవేళ మనం చూసుకునేది ఏంటంటే కన్నా తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. Today we are going to see from the letter to Titus chapter 3. 11వ వచనం. 3:11 from the book of Titus. 11 అందరికీ చదువుకుంటాం. All of us, అట్టివాడు మార్గము తప్పి తనకు తానే శిక్ష విధించుకున్న వాడే పాపం చేయుచున్నాడని నీ వెలుగుదువు. కనుక అట్టివాడు అంటే ఎట్టివాడు అనేది చూడాలంటే కన్నా 8వ వచనం నుండి మార్చి చదువుకోవాలి. knowing that he, who is that he, from 8th verse onwards we have to see. మార్చి చదువుకుంటామా? Responsively from 8th verse. ఈ మాట నమ్మదగినది కనుక దేవునియందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయటందు మనసుంచినట్లు నీవి సంగతులను గురించి దృఢముగా చెప్పుచుండవలనని కోరుచున్నాను. ఇవి మంచివియు మనుషులకు ప్రయోజనకరమైన ఉన్నవి కానీ. Verse 9, but avoid foolish questions and genealogies and contentions and strivings about the law, for they are unprofitable and vain. ఉన్నవి గనుక వాటికి దూరముగా ఉండము. 10వ వచనం. మతభేదమును కలిగి ఉంచు మనుషునికి 1-2 మార్లు బుద్ధి చెప్పిన తర్వాత వారిని విసర్జించుము. Verse 11, knowing that he that is such is subverted and sinneth, being condemned of himself. కనుక గమనించామంటే కన్నా ఏమంటాడు 9వ వచనంలో, అవివేక తర్కములను, వంశావళులను, కలహములను, ధర్మశాస్త్రుని కూర్చిన వివాదమును, నిష్ప్రయోజనము, వ్యర్థమని ఉన్నవి గనుక వాటికి దూరముగా ఉండుము. In verse 9, Paul is writing, but avoid foolish questions and genealogies and contentions and strivings about the law, for they are unprofitable and vain. కనుక నిష్ప్రయోజనమైనవి, వ్యర్థమైన వాటి మీద ఎంతోమంది ధ్యానం ఉంచేసి అక్కడ అలా రాయబడింది కదా, ఇక్కడ ఇలా రాయబడింది కదా అని చెప్పి వాటి గురించి లేనిపోని తర్క వితర్కాలను పెట్టుకుంటూ వస్తారు. Some of the people
They will be searching so many things to ask questions, to criticize on this unprofitable and vain things, and they will be arguing, it is written like that in that place, and also it is written like this in this place. What is your opinion? All these contentions they will raise. వీటి ద్వారా లాభం ఏం లేదు. There is no use of such things. కనుక లాభకరమైన వదిలిపెట్టి, ప్రయోజనకరమైన వదిలిపెట్టి, వ్యర్థమైన వాటి మీద పెద్ద ధ్యానం ఉంచి తర్క వితర్కాలు పెట్టుకుంటున్నారు. Many times they leave the profitable things, they leave the useful things, and they will be searching here and there regarding the unprofitable and vain things, and they will be raising the arguments. మొదటి తిమోతికి రాసిన పత్రిక 1 Timothy, మొదటి అధ్యాయం, 1st chapter, 3-4 వచనాలు. verses 3 and 4. చదువుకుంటామా? All of us. నేను మాసిదోనియాకు వెళుచుండగా సత్యములకు భిన్నమైన బోధ చేయవద్దనియు, కల్పనా కథలను, మితం లేని వంశావళులను, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతో సంబంధము కలిగి ఉన్నవి గనుక వాటిని లక్ష్యపెట్టవద్దనియు, కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో నిలిచి ఉండవలనని నిన్ను హెచ్చరించిన ప్రకారం ఇప్పుడు హెచ్చరించుచున్నాను. ఇక్కడ అదే మాటే. Here also the same word. కొన్ని ఎట్లుంటాయంటే కన్నా మన మీద జాబ్ ఇస్తామా అన్నట్టుగానే ఉంటాయి. Some of the questions they will be like that, can we give the answer for this? మోషే అంటాడు, కానీ నేను దేవుని ముఖాముఖిగా చూసి అంటాడు. అయితే ప్రభు అంటాడు, నా ముఖం ఎవడు చూసి బ్రతకడని మోషేతోనే అన్నాడు కదా. See, Moses said, I have seen God face to face. In another place the Lord is telling, nobody lives by seeing me face to face. And moreover, the Lord told the same thing to Moses. ముఖాముఖి రీతిగా చూసినటువంటి ప్రవక్త ఒకడైనా పుట్టలేదని ద్వితీయోపదేశకాండం చివరి అధ్యాయంలో రాస్తాడు. And in the last chapter of Deuteronomy, it is written by Moses that no prophet was born who saw the Lord face to face. ఇవన్నీ కూడా మనం తల పట్టుకోవాల్సి వస్తుంది. So when we hear all these things, they will be very confusing. నీకు తెలిస్తే ఏమైనా చెప్పు, లేకపోతే కానీ అయ్యా దీన్ని కనుక్కొని తల చూస్తానులే అని చెప్పు. If you know something, if you want to explain, you can explain. If you know, if not, I do not know, I too have to search the scriptures. ఒకటి నాకు ఉత్తరమే రాశాడు, ఇది నేను జవాబు చెప్పని. See, at one point of time somebody has written a letter to me on this topic. దీని సంగతి చెప్పు నాకు అంటాడు. You tell me about this. తర్వాత చెప్పాను, అరే నైనా ఇది హెబ్రూ గ్రీక్ భాషలో రాయబడింది. హెబ్రీ భాషలో అక్కడ ఎలా రాయబడిందో అది చూస్తే మనకు అర్థమవుతుంది అన్నాను. Then I replied him that the Bible is written in Hebrew and Greek, and in Hebrew how it is written, if we read in Hebrew then we can have a little bit clarity. ఒకసారి హెబ్రీ భాష పక్కలో ఇంగ్లీష్ ఉంది, అది చూస్తే నాకు తిక్క పుట్టింది. And at one point of time the Hebrew language, that Bible is there, that what is written there, and the English translation is there. When I was comparing, I was totally confused. కనుక దేవుడు ఏ విధంగా బయలుపరుచుకున్నాడో మనకు తెలియదు, కానీ దాని గురించి పెద్ద తర్కం అక్కర్లేదు. See, in what way the Lord revealed himself unto Moses, we do not know. We need not argue about that today. కనుక ఇప్పుడు అది తర్కం పెట్టుకుని ఏం లాభం మనకు? What is the use of arguing for that? క్షేమకరమైనవి, లాభకరమైనవి అవి మనం ఆలోచించాలి, కానీ ఈ వ్యర్థమైన పట్టుకుని ఉగులాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. And we have to look into the matters which are profitable, which are useful, not unprofitable things. And many people spend their time in these unprofitable things. 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2 Thessalonians 3వ అధ్యాయం, chapter 3. ఇట్లాంటి వాళ్ళు ఉంటారని ముందే పౌలు ఎరిగి ఇవన్నీ రాసి పెట్టాడు. Paul knows about such people, and in advance Paul has written these things. 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13 నుంచి 15 వరకు, 13, 14 and 15. కలిసి చదువుకుంటాం, చిన్న భాగమే. Small portion, all of us please. సహోదరులారా, మీరైతే ఈ పత్రిక మూలముగా మేము చెప్పిన మాటకు ఎవడైనా లోబడనెల్లా అతన్ని కనిపెట్టి అతడు సిగ్గుపడి నిమిత్తంలో అతనితో సాంగత్యం చేయకుడి. ఆయనను అతని శత్రువుగా భావించక సహోదరుడిగా భావించి బుద్ధి చెప్పుడి. వాడిని శత్రువుగా 1-2 సార్లు చెప్పు, వాడు వినకపోతే వదిలిపెట్టి అంతే. Once or twice you tell him. If he is still sticking to his own guns, leave him. కనుక ఇట్లాంటి తర్కం మనం పెట్టుకోకుండా శుభ్రంగా వదిలిపెట్టేస్తే మంచిది. See, instead of having these contentions and arguments, better to be away from that person. అయితే ఇతన్ని శత్రువుగా ఎంచవద్దు. Don't consider him as your enemy. ఎందుకు? Why? వాడేమన్నా
కనికరించబడతాడేమో. Tomorrow he may be shown mercy. మత్తయి సువార్త Matthew's Gospel, 18వ అధ్యాయం, 18th chapter. మత్తయి సువార్త 18వ అధ్యాయం, Matthew 18. ఇక్కడ సువార్తల్లోనే మంచి వాక్యాలు ఉన్నాయి. And in the Gospels itself we can see wonderful verses. 15వ వచనం నుండి 18 వరకు మార్చి చదువుకుంటామా? 15 to 18 responsively. Mark's Gospel 18th chapter. మత్తయి Matthew's Gospel 18th chapter, 15 to 18 responsively. మార్చి చదువుకుంటాం. మరియు నీ సహోదరుడు నీళ్ళ తప్పు చేసినలా నీవు పోయి అతడును ఒంటరిగా ఉన్నప్పుడు అతని గద్దించుము. అతడు నీ మాట వినినలా నీ సహోదరుని సంపాదించుకుంటివి. But if he will not hear thee, then take with thee one or two more, that in the mouth of 2 or 3 witnesses every word may be established. అతడు వారి మాటలు విననేడలా ఆ సంగతి సంఘమునకు తెలియజెప్పుము. అతడు సంగపు మాటలు విననేడలా అతన్ని నీవు అన్యునిగా సుంకరిగాను ఎంచుకొనుము. చాలు. కానీ గమనించామంటే ఈ రీతిగా అవకాశమే. Give an opportunity for him. వ్యక్తిగతంగా వెళ్ళి ఒక మాట మాట్లాడు. Personally, you go and talk to him. నా అనవసరంగా ఇట్లాంటి వాటిలో చేయబెట్టి నష్టపోవద్దు, నీ బుర్ర పాడు చేసుకోవద్దు అని చెప్పు. And don't think of all these things and don't spoil your mind. You can exhort him. కనుక వాడు కానీ వినకపోతే ఇంకొకటి తీసుకో. Suppose if he won't hear you, take 1 or 2 people. అతను తీసుకుపోయిన తర్వాత అది వినకపోతే సంఘానికి చెప్పు. Even then, if you won't obey, tell to the church. సంఘం మాట కూడా వినకపోతే అన్యునిగా ఎంచు. And if he won't hear the church also, treat him as a heathen man and a publican. అతనితో సహవాసం చేయొద్దు. Don't have any fellowship with him. వ్యక్తిగతంగా మాట్లాడినావు, ఇద్దరు తీసుకొని మాట్లాడినావు, సంఘానికి చెప్పావు, అందరికి తెలిసిపోయింది, వాడి లోబట్టంలే వదిలిపెట్టి. You have spoken to him very personally and you have taken 1 or 2 people with you, even to the church you told, and he is not obeying any one of these media, then you treat him as a heathen. మొదటి తిమోతికి రాసిన పత్రిక 1 Timothy 4వ అధ్యాయం chapter 4 6 నుండి 9 వరకు మార్చి చదువుకుంటాం. 1 Timothy chapter 4 6 to 9 responsively. ఈ సంగతులను సహోదరులకు వివరించినలా నీవు అనుసరించొచ్చు వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపారుచు క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడివై ఉందువు. But refuse profane and old wise fables and exercise thyself rather unto godliness. శరీర సంబంధమైన సాధకము కొంత మట్టుకే ప్రయోజనకరమగును, కానీ దైవ భక్తి ఇప్పుడు జీవ విషయంలోను రాబో జీవ విషయంలోను వాగ్దానముతో కూడినదైనది, అది అన్ని విషయముల్లో ప్రయోజనమైనది. This is a faithful saying and worthy of all acceptation. కనుక దైవభక్తిని గురించినటువంటి సాధకం చేసుకో. See, you have to exercise the things relating to godliness. ముసలమ్మ ముచ్చట్లు వదిలిపెట్టు and leave the old wise fables. ముసలమ్మ ముచ్చట్లు చాలా ఉంటాయి. See, so many fables, these old wise fables will be there. ముసలమ్మలకు ముచ్చట్లే కావాలి. and old women, they need only these fables. కనుక ఒక వృద్ధుడు అతని బాగా చూసుకుంటున్నారు, ఒక కొడుకు కోడలు ఇద్దరు చూసుకుంటున్నారు. One old man was there and the son and the daughter-in-law, they are looking after him very carefully. అంత బాగా చూసుకుంటున్నప్పుడు వాళ్ళు ఉద్యోగానికి పోయినప్పుడు వీడు ఇంటింటికి పోతాడు. వాడి ఆమె అసలు సంగతి ముసలామె. It is not old man, old woman. ఆమె ఆ ఇంటికి పోయి నన్ను ఏం చెప్పంటారు, మా వాళ్ళు చూసుకోవటం లేదు అని చెప్పి ఇంటింటికి పోయి ముసలమ్మ ముచ్చట పెట్టు. అయ్యో అట్టయిపోయింది మీ సంగతి అని చెప్పి వాళ్ళ మీద జాలి పోయి చూపించాలని. Both the son and the daughter-in-law are looking after very carefully. But after they go to their offices, this old woman going from door to door, and like a press reporter, and telling to everybody in tears, see, they are not looking after me, to gain some favor. Pity. So that they may pity her. కనుక అవి వాడు చెప్పేది పల్లెల్లో. So in villages it happens like that. పట్టణాల్లో. What about in cities? సెల్ ఫోన్ దిగా. It is an electronic media. కనుక సెల్ ఫోన్ దిగా. Through cell phone.
సెల్ ఫోన్ ఇద్దరు ముగ్గురు కలిపి చెప్పచ్చు. And cell phone means it is a conference call. కనుక ఇప్పుడంతా టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి అందరికీ పరికమాల చెత్త చెదార చెప్పడమే. Now the technology is increased, telling all the rubbish to everybody. కనుక జాగ్రత్త పడు, ఈ ముసల్మా ముచ్చట్లు మానేస్తే మంచిది. So let us be careful, these old wise fables, it is better to get rid of them. 3 తిమోతి రాసిన పత్రిక 1 Timothy 1వ అధ్యాయము 1st chapter 6-7 వచనాలు 6 and 7. చదువుకుంటామా? All of us. కొందరు From which some have been తొలగిపోయి sword, have turned తాము aside చెప్పు వాటిని unto ఎన్నో vain నిశ్చయమైనట్టు jangling, రూఢిగా desiring to be పలుకువాటిని teachers of the law, understanding neither ధర్మశాస్త్రం what they తీసుకులే say ఉండబోరి nor whereof they నిష్ప్రయోజనమైన ముచ్చట్లకు తిరుగుదురు. కొంతమందికి ఈ చెప్పుడు మాటలు వినాలని చెప్పి చెవి కోసుకుంటారు. Some people, they are so interested to hear these type of fables. ఇంటింటికి పోయి చెప్పేవాళ్ళు ఉండారు, సెల్ ఫోన్లు చెప్పేవాళ్ళు ఉండారు. Some people are there who will go to house and they will tell all these fables. Some people through cell phone they will tell. కనుక ఇంటింటికి పోయి చెప్పేవాళ్ళది ఎట్లుంటుందంటే కన్నా, అక్క నా సంగతి ఏం చెప్పమంటావు, మా కోడలు ఇట్లా, మా అల్లుడు ఇట్లా, మా కొడుకు ఇట్లా, మమ్మల్ని ఎంత బాధ పెడుతున్నారో తెలుసు అని చెప్పి, అక్క ఎవరికి చెప్పొద్దు, నీకే చెప్పాను నేను. So the old women who are going from house to house, they will be shedding tears, all the crocodile tears, and they will be telling to everybody, but when they tell to one person, they will tell, I am not telling to anybody, you don't tell anybody, because this is my job, I will tell. ఆ రీతిగా అందరికి వంటించడమే. So telling to everybody. అందరికి తెలిసిందంటే మా ఇంట్లో కూడా చెప్పారు, మా ఇంట్లో కూడా చెప్పింది అది తెలిసింది. And after everybody comes to know, somewhere somebody will start, she told like this, she told to me, everybody will be telling. అందరికి తెలిసిపోయా. And everybody came to know. ఎవరు చెప్పొద్దు. Don't tell to anybody, she told, but she told everybody. కనుక గమనించామంటే ఈ రీతిగా వ్యాపకం అయిపోతుంది. And it will become a habit. నష్టం అయిపోతుంది. There will be a great loss. కనుక దానికి బదులుగా ఏమంటాడు తెలుసునా? And instead of that, what he is suggesting, 2వ తిమోతిలో రాసిన పత్రిక 2 Timothy 2వ అధ్యాయం chapter 2 23 నుంచి 26 వరకు, from 23 to the end of the chapter. కలిసి చదువుకోవచ్చు. All of us together, please. 23 నుంచి. From 23 onwards. నేర్పు లేని మూడుల But foolish and unlearned జగడలు questions పుట్టించినవి avoid, knowing ఎరిగి that they అట్టి వాటిని do విసర్జించి generalize. సత్య విషయమైన అనుభవ And the servant of the Lord must not వారికి strive, but be కలుగుటకై gentle unto all దేవుడు men, ఒకవేళ apt to ఎదురాడు teach patient, వారికి in meekness మారు instructing మనసు దయచేయను. those అందువలన that oppose themselves. సాతాను తన If God ఇష్టము చొప్పున peradventure will చెరబట్టి give them వీరిని repentance వారిలో to the గురిలో acknowledging నుండి of the truth, తప్పించుకుని and that they may recover themselves మేలుకొనేదేమో out of the snare అని of the devil, ప్రభు యొక్క దాసుడు who are taken అట్టి వారిని captive by him సాత్వికతతో శిక్షించచ్చు. జగడమాడక అందరిల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండవలెను. కనుక ఒకవేళ వారు పొందుతారేమో వాళ్ళు, probably they may repent. కనుక వాళ్ళ కొరకై ప్రార్థన చేయి. వాళ్ళు చెప్పిన వాటిని ఓపికతో విను, వెళ్ళి సరిచేయి, ప్రేమతో చెప్పు, సర్దుబాటు చేసుకోండి. And you go to them and rectify their fault, and they may repent and pray for them. ఇంకా తీతుకు రాసిన పత్రిక Book of Titus 3వ అధ్యాయం chapter 3. దానికి బదులుగా ఏమంటామని చేయాల్సింది, Instead of doing these things, what we have to do? 8వ వచనం, Verse 8. 3:8 3:8 of Titus. చదువుకుంటాం. All of us. ఈ This మాట is a faithful నమ్మదగినది saying, గనక and these things దేవుని I యందు will, విశ్వాసం that ఉంచిన thou వారు affirm constantly, సత్క్రియలను that they which శ్రద్ధగా have believed in చేయటందు God might be మనసు careful ఉంచినట్లు to నీవి maintain సంగతుల good గురించి works. దృఢముగా These చెప్పుతున్న things వాళ్ళని are good and కోరుచున్నాను. profitable unto them. ఇవి మంచివియు మనుషులకు ప్రయోజనకరమైనవి ఉన్నవి. కనుక సత్క్రియలు ఎందు ఆసక్తి కల వాళ్ళుగా చేయాలి అందరినీ. And you must do, you have to affirm constantly that they might believe God and to maintain good works. 14 వచనంలో ఇదే మాట అంటాడు. Verse 14 also same thing. చదువుకుంటాం. All of us, మన and let వారు ours also నిష్ఫలం learn to కాకుండా maintain good నిమిత్తము works for necessary అవసరం బట్టి uses, that they సమయుక్తంగా be not సత్క్రియలను unfruitful. శ్రద్ధగా చేయుటకు నేర్చుకోవాలి. ఇవి Yes, we have to learn these things. 2వ అధ్యాయము 14 వచనంలో అంటాడు. 2:14. చదువుకుంటామా? All of us, ఆయన who సమస్తమైన gave himself దుర్నీతి for us, నుండి that he might మనల్ని redeem us from విమోచించి all iniquity, సత్క్రియలందు and ఆసక్తి గల purify ప్రజలను unto తన himself కోసం a peculiar పవిత్రపరచుకుని people, jealous of తన good సొత్తుగా చేసుకున్నట్టుకు తను తాను మన కొరకు అర్పించుకునేను. ప్రభువారు అర్పించుకుని మన కొరకు దేని కొరకై? మనం సత్క్రియలందు ఆసక్తి కలిగి సత్క్రియలు చేయాలని. The Lord gave himself for us. For what purpose? So that we may purify unto himself a peculiar people and jealous of good works. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక Philippians 1వ అధ్యాయం 1st chapter.
ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. Philippians 1st chapter. మూడు నుంచి 6 వరకంతా కలుపబడింది, చదువుకుంటాం. 3, 4, 5, 6 all together. చదువుకుంటాం. All of us. I thank my God upon every remembrance of you, always in every prayer of mine, for you all making request with joy, for your fellowship in the gospel from the first day until now, being confident of this very thing, that he which hath begun a good work in you will perform it until the day of Jesus Christ. కనుక ఆయన మనం ఆరంభించినటువంటి ఈ సత్క్రియ ప్రభువైన యేసుక్రీస్తు వారి దినం వరకు దాన్ని కొనసాగించాలని రూఢిగా నమ్ముచున్నాను. The good work which the Lord started in us, and he will continue, he will perform it until the day of Christ. I believe it. ఏంటి ఆ సత్క్రియ? What is that good work? సువార్త. That is gospel. ఇంటింటికి పోయి చెప్పి ఈ సంగతుల కంటే సువార్త చెప్పితే ఎంత బాగుంటుంది. By visiting every house instead of telling these fables, how nice it will be if we share the gospel. కనుక ఒక పాట కూడా విన్నాను, కానీ అది వేరే సంస్థలు ఇచ్చారు. కనుక ఇంటింటికి పోయి లేనిపోయిన మాట్లాడద్దు. And in some other denomination they have written a good song, and in that it is written, visiting every house, don't talk vain words. లేనిపోయినవన్నీ చెప్పి వాళ్ళని కలవరపట్టద్దు. Don't confuse them by telling all unnecessary things. కనుక నీ నడుము కట్టి ఇంటింటికి పోయి సువార్త చెప్పిరా. And you have to burn your loins and go to every house and you preach the gospel. కనుక సువార్త చెప్తూ వచ్చావంటే అది మనకు సత్క్రియ. And if you are sharing the gospel like that, that is a good work. ప్రభువు మనం కోరుకున్న దాని కొరకే. And the Lord has desired you and me for that purpose. ఎందుకు ఈ లోకంలో మనం ఉన్నాము? Why we are still living in this world? ఇక సువార్త అందించాలని. And to convey the good news of Jesus. ప్రభు యొక్క సత్క్రియ అది. That is what the Lord is calling it as a good work. నమ్మని నమ్మకం తర్వాత సంగతి. Whether they believe it or not, that is up to the Lord and up to them. నేను మొన్న చెప్పాను కదా, ఒక్క నిమిషంలో నా సాక్ష్యం చెప్పగలనని. Even in 1 minute I can share my testimony. Last week I told. కనుక ఏంటంటే కన్నా ప్రాక్టీస్ చేసుకో. That you have to practice it. వాళ్ళకి టైం లేదు. And there is no time. వ్యాపారస్తుని తిరిగితే, సార్ will you spare 1 minute for me అని అడుగు. And if you go to a businessman, he may be very busy. You ask, sir, spare me 1 minute. 1 minute ఇస్తాను అంటాడు. So if it is 1 minute, he will say yes. 1 minute లో చెప్పేసి. In that 1 minute you share. ఇంకెక్కువ తెలుసుకోవాలంటే కరపతి చదువుకొని చెప్పు. And if you want to know more about Jesus and these things, you read this tract. You can give a tract. చూస్తావు అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు. Then you can see the wonders and the miracles of the Lord. ప్రభువుకు కావాల్సింది అదే. The Lord desires that. ప్రభు మన కొరకు ముందుగానే సిద్ధపరిచిన సత్క్రియలు ఉన్నాయంట. And the Lord has already prepared some of the good works for you and me. ఎఫెసీయులకు రాసిన పత్రిక, Book of Ephesians, 2వ అధ్యాయం, chapter 2. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, Ephesians chapter 2 10వ వచనం and verse 10. చదువుకుంటామా? All of us. మరియు వాటిని మనం నడుచుకోవాలని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయడానికి మనం క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని ఉన్నాం. ముందుగా సిద్ధపరిచినటువంటి సత్క్రియలు మనం చేయాలంట. The Lord has created us in Christ Jesus unto good works which God hath before ordained. కనుక ఉండే కొన్ని there are some good works are there. కనుక అవి మనం చేయాలని చెప్పి మనం కోరుకున్నాడు. The Lord desired us so that you and I may do those good works which he ordained already. ఇది మర్చిపోయి మనము లేనిపోనివన్నీ చేసి తంట తెచ్చుకుంటున్నాం. Forgetting all these things, we will be telling so many fables and bringing confusion. ఇక ముందుగా సిద్ధపరిచాడంట. God has foreordained. కనుక మత్తయి, మార్కు, లూకా, యోహాను చూసామంటే కనుక ఇవంతా సిలువకి పక్క. And if you see the 4 gospels, Matthew, Mark, Luke and John, they are this side of the cross. తర్వాత అపోస్తల కార్యములు అంటే దాని పరిశుద్ధాత్మని క్రియలు. And the acts of apostles, actually the acts of the Holy Spirit. కనుక పరిశుద్ధాత్మని క్రియలు. They are the acts of the Holy Spirit. వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడిన వాళ్ళే నడిపించబడుతూ వచ్చారు. They were filled by the Holy Spirit. They were guided by the Holy Spirit. దేవుడు సిద్ధపరిచినటువంటి వాడి చేటికి ముందే వాళ్ళు వెళ్తున్నారు. Not only that, what God has foreordained, they were going forward to fulfill those things. కనుక గమనించామంటే కనుక ఈ పేతురు యొక్క శతాధిపతి కొర్నేలికి దర్శనం ఇవన్నీ వచ్చింది. ఇక దూత వచ్చి ఇక ధర్మకార్యములు ఇవన్నీ కూడా దేవునికి చేర్చబడ్డాయి, నీ ప్రార్థన చేర్చబడ్డాయి. కనుక యొప్పే నగరంలో సీమోను చర్మకారుని ఇంట సీమోను పేతురు ఉన్నాడు.
ఆయన పిలిపించు, ఆయన స్వార్థ ఇస్తాడు. And the angel appeared unto Cornelius, and the angel was telling, and the alms or the good deeds what you have done, they have come before God, and God is so pleased. And in Joppa, in the house of the channel, that Peter is there, and you call him. ఆ దేవదూత చెప్పేచ్చుగా సువార్త. See, on that day, the angel can share the gospel, isn't it, to Cornelius? ఓ మాట చెప్పేస్తే సరిపోయా. And if the angel tells, that is sufficient. అయితే కోరుకున్నాడు కదా మనల్ని. But God has desired. కనుక సీమోను పేతురును కోరుకున్నాడు. God has desired Simon Peter for that purpose. అతడు కూడా వెళ్ళేట్టుగా లేడు, ఎందుకంటే కన్నా వాళ్ళు అంజులాయా. And even Simon Peter was also not ready to go, because he was having a dilemma, because Cornelius is a Gentile person. 10వ అధ్యాయంలో చూస్తూ వచ్చామంటే కన్నా అపొస్తలుల కార్యములో అక్కడ ఇంటి వాళ్ళు భోజనం వండుతూ ఉంటుండగా ఆకలి కొని మేడ మీదకి వెళ్ళాడు. And in the 10th chapter, when we see, when they are cooking food, he was so hungry and he has gone to the house top. ఆడు పోయి ప్రార్థన చేస్తూ ఉంటే పరవశుడైపోయి ఒక దుప్పటి చెంగు వచ్చి వచ్చింది. And when he was praying, and he was carried in the spirit, and he has seen a blanket full of so many animals. కనుక అన్ని చూస్తే ఏమి వచ్చేసి జంతువులు, ప్రాకు పురుగులు అన్నీ ఉన్నాయి. నువ్వు ఆకలి కొని ఉన్నావు పేతురు, చంపుకొని తిను అని మాట్లాడుతున్నాడు దేవుడు. And in his vision he has seen all the four-legged beasts and all the other things are there, and the angel is telling Peter, you are hungry, you kill them and you eat. ఇతడు యూదుడు, అపవిత్రమైన నేను తినలేదు. లేవియాకాండం 11వ అధ్యాయం చూస్తే పవిత్రమైనటువంటి జంతువులు, అపవిత్రమైన జంతువులు, పవిత్రమైన పురుగులు, అపవిత్రమైనవి చేపలు అన్నీ ఆ రీతిగానే, పక్షులు అన్నీ ఆ రీతిగా ఉన్నాయి. అయితే ఈ యొక్క దుప్పట్లో అన్ని అపవిత్రమైనవి వచ్చినాయి. And when we see Peter is a Jew, and if you see the book of Leviticus chapter 11, in that what are the clean animals, unclean animals, clean fishes, unclean fishes, or clean fowls, unclean fowls of the air, and clean creeping things and unclean creeping things, all these things are mentioned. And he is telling, I am a Jew. When he saw that blanket, all the unclean beings are there in that blanket. ప్రభువా వద్దు, లేచి తొంపి ప్రభా వద్దు అంటున్నాడు కానీ లోబట్టంలే. he is telling I don't want to eat them because they are all unclean. And he is telling Lord, one side he is addressing God as Lord, and he is not obeying him. నేను పవిత్రపరచని నువ్వు అపవిత్రపరచవద్దు, చంపుకొని తిను అంటున్నాడు. And the Lord is telling, I have already sanctified them, don't call them not unsanctified, and you kill and eat them. ప్రభు ఇక తన కార్యాలు సంకల్పాలు నెరవేర్చుకోవడానికి ఎన్ని సాధనాలు వాడుతున్నాడు. See, to fulfill his counsels, how many instruments, how many ways the Lord is using. తర్వాత ఇది ఏమైందో అని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత ఆలోచిస్తూ ఉంటే 3 వ్యక్తులు వచ్చిన నీ కొరకు, ఏం మాట్లాడకుండా వాళ్ళు వెంటబడి వెళ్ళు. And after this vision is over, what is the meaning of this vision? Peter was thinking, suddenly 3 people came, and you go with them without any hesitation. కనుక ఒక కొర్నేలియునిగా శతాధిపతి ఉన్నాడు. And Cornelius the centurion is there. ధర్మకార్యాలకు భక్తిపరుడు, he is a very good man and godly man. కనుక ఇవన్నీ చేశాడు. And he has done so many things for me. ఇదిగా దర్శనం వచ్చిన దూత చెప్పి పంపించాడు, అందుకని నిన్ను పిలువనంపించామన్నాడు. And they said, like this, one angel appeared unto our boss Cornelius, and he has sent us, and that's why to take you we have come. అక్కడికి వెళ్ళి కొద్ది అంత కుసం సిద్ధంగా ఉన్నారు. And when Peter went to Cornelius' house, all are sitting and all are ready to hear. ఆశ్చర్యపోయాడు. And Peter was wonderstruck. దేవా, అన్ని జనులను కూడా నువ్వు కలుపుకొని కోరుతుంటున్నావు, దాని కొరకు నన్ను ఈ రీతిగా దర్శనం ఇచ్చావు. Lord, you want to invite even the Gentiles into the church of God. That's why you have given me this vision. I am so thankful. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని చెప్పి నోరు తెచ్చి సువార్త అందించాడు. వాళ్ళకు యూదులకు ఏ రీతిగా అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మీద దిగినాడు, అదే రీతిగా వీళ్ళ మీద కూడా పరిశుద్ధాత్మ దేవుడు దిగినాడు. Jesus Christ is the Lord of all. That is a wonderful statement he made in that chapter. And when they heard, many Gentiles came to the Lord. As it has happened in Acts chapter 2, the Holy Spirit descended on Jewish people. Here on the Gentiles also the Holy Spirit came down. ఆ రీతిగా అన్యులు కూడా ద్వారం తెరవబట్టుగా దేవుడు పేతురును వాడుకున్నాడు. In this way, even to open the door for the Gentiles, God used this man of God Peter. ఈ విషయము యెరూషలేం తెలియకొలది పెద్ద కేసు అయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని వాళ్ళు ఒప్పుకున్నారు. And after hearing this, Peter went to the Gentiles. The news went to Jerusalem. There was a big commotion. And after Peter went back and explained,
and Lord Jesus Christ is the Lord of all, then they are also convinced. అపోస్తలుల 9వ అధ్యాయం చూస్తామంటే In 9th chapter of Acts, అక్కడ తబిత మంచి సత్క్రియలకు పేరుగాంచిన వ్యక్తి. there Tabitha is there. She is famous for her good deeds. 9వ అధ్యాయం Acts 9th chapter. ఆమె చనిపోయింది. And she died. ఆమె చనిపోతే ఆమె బాడీ అంతా శుభ్రం చేసి మేడ మీద పెట్టి పేతురు దగ్గరగా ఉన్నాడు, ఆయన పిలిస్తే మంచిది అన్నారు. And after she was sick, she died. And when they had washed and laid her body in the upper chamber, and they said, Peter was very near in Lydda, and better to call him. దేనికి పిలిచారు వాళ్ళు? Why they called Peter? సమాధి కార్యాలకు. Yes, for the funeral they called, because she is already dead. ఆమె ఏమేం చేసిందో అన్ని మేము చెప్తాము, ఆ రీతిగా దాన్ని బట్టి ఆయన కూడా వాక్యం చెప్తాడు. So whatever she have done, all the good works we will explain to Peter, and at the time of funeral Peter may mention all these things and he will conduct the funeral service. అయితే అది కాకుండా సత్క్రియలందు ఆసక్తి కలిగినటువంటి ఆ స్త్రీ విషయంలో పేతురు ఏం చేశాడు తెలుసునా? And she was very jealous of good works, and in her case, do you know what Peter did? దేవుడు అద్భుతం చేశాడు. God has performed a miracle. మీరందరూ బయట పోండి అన్నాడు. And he said, you all go out. మోకరించాడు. And he knelt down. ప్రార్థన చేశాడు. And he prayed. ఏమని ప్రార్థన చేసి ఉంటాడు? And what prayer he must have offered? ఈమె సత్క్రియలందు ఆసక్తి కలిగినటువంటి వ్యక్తి అని వింటున్నాను. Lord, I have heard that the sister Tabitha, she is jealous of good works. I heard. కనుక ఇంకా సిద్ధపరచబడినట్టు సత్క్రియ ఇంకా ఎన్ని ఉన్నాయో. And I do not know how many good works are foreordained so that she may perform. పరిశుద్ధాత్మ ద్వారా లిబర్టీ వచ్చింది, లేచాడు. తబిత లే అన్నాడు. And the Holy Spirit has given him liberty, and with that liberty went to the dead body. Tabitha, get up, he said. చేయి పట్టుకున్నాడు, లేపాడు. And she caught hold of her hand and lifted her up. అందరిని పిలిచాడు. And he called everybody. ఇంకా ఎన్ని సత్క్రియలు ఉన్నాయో ఈమె చేస్తుంది, తీసుకోండి అన్నాడు. And how many more good deeds she have to do, ordained by God, she will do. Take her, he handed over her. సజీవురాలుగా ఇచ్చాడు చేతికి. As a lively person with life, he handed over that Tabitha to them. 42 వచ్చాలు. 42 and 43, 9th chapter. చదువుకుంటాం. The last two verses, all of us. And it was known throughout all Joppa, and many believed in the Lord. And it came to pass, as he tarried many days in Joppa with one Simon a tanner. కనుక సత్క్రియ ఆసక్తి గల వాడుగా ఉంటే గన నీకు ఆయుష్కాలం కూడా పొడిగిస్తాడు అనుకుంటా. Yes, if you are jealous in doing good deeds, God may increase your longevity. ఎందుకంటే గన నీ ద్వారా క్షేమము, లాభము, మేలు, మంచి కార్యాలు ఉన్నాయి కనుక నీవంతా నిండినవు, దాంతో పరిశుద్ధాత్మ యొక్క నడుపుదలలో ఉండవు. So because you are guided by the Holy Spirit, you are doing good works, and probably many more good works God must have ordained so that you may do. So that's why God may increase your longevity. మత్తయి సువార్త 5వ అధ్యాయం. Matthew 5. మత్తయి సువార్త 5వ అధ్యాయం. Matthew's Gospel 5th chapter. 16వ వచనం. 16. మనుషులు మీ Let your light so shine before మీ men that తండ్రిని they may see your good మహిమపరచునట్లు works వాయుట and మీ glorify వెలుగు your Father which is in ప్రకాశింపనీయుడి. heaven. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. Let your light so shine before men that they may see your good works and glorify your Father which is in heaven. దేవుని మహిమపరచుటకై, For the glorification of God. భక్సింగ్ గారిని మహిమపరచడానికి ఎంతకాలం వరకు ఉంచాడు? See, మహిమపరుస్తున్నాడు దేవుణ్ణి. see how many years the Lord has kept Brother Bhatt Singh so that he may glorify God. కనుక ఆయన ఏం చేయలేని స్థితిలో కూడాను ఎన్నెన్ని కార్యాలు, అద్భుతాలు జరిగినాయి. Even when he was almost invalid on the bed, even during those days, how many miracles the Lord has performed. ఇక వీల్ చైర్లో తీసుకొచ్చేవారు ఆయన. And they were bringing him in the wheelchair. వీల్ చైర్ తీసుకొస్తే ఎవరినో వచ్చి ఆ పల్లెళ్ళు వాళ్ళు వస్తారు కదా, వచ్చి ఆడ ప్రార్థన చేయని ఆయన పక్కన వంగితే ఈ తీసుకొచ్చిన స్టీవెను ఆ చెయ్యి అట్లా పెట్టి ఏం చేస్తాడు, కాస్త గొడవని ఆమె ప్రార్థన చేసిపోమ్మ అంటే కన్నా ఆమె తృప్తి. Some of the people from nearby areas to see Brother Bhatt Singh, especially from villages, they used to come, and when Brother Stephen was there, he was bringing him in the wheelchair, and when they were coming, and when they knelt down before Brother, and Brother Stephen used to keep the hand of Brother Bhatt Singh on their head, and just a small sound will be there, and Amen they will say, and with so much satisfaction they have gone.
అట్లాంటి ప్రార్థన మరుసటి వారం ఆమె వచ్చింది ఒక ఆమె. And another lady came the next week. Same lady the next week also came. అయ్యా పోయిన వారము భక్సింగ్ గారు ఆమె చేపెట్టి ప్రార్థన చేశాడు కదా, పూర్తిగా స్వస్థత అయిపోయింది. నేనేమనుకున్నా అంటే కన్నా నాకు కానీ స్వస్థత వస్తే నిలువు దోపిడీ ఇస్తానని చెప్పి కోరుకున్నాను. అన్నీ వలిచేసి నా నగలన్నీ వలిచి కట్టకట్టిచ్చారు. ఆయన చూసుకో. You see, after 1 week, the lady who was prayed for by Brother Bhat Singh, like that by keeping the hand, she came after the next week and she told, last week Brother Bhat Singh prayed, all my ailments are gone. I am totally healed. I promised God, made a vow. If I am healed, I will give all my ornaments what I am wearing unto the Lord. And all these things I am giving, use for the glory of God. And use for Him. అంతేనా? Not only that, నేను కళ్ళారు చూసి ఎన్ని ఉన్నాయి. I have seen so many things with my own eyes. ఆయన బాగలేని స్థితిలో ఉన్నప్పుడు, when he was not well, ఒక పెద్ద హీలర్ వచ్చాడు ఇక్కడ. Here a big healer has come. పెద్ద హీలర్ అంటే స్వస్థపరిచేవాడు. And that is healer means the person who involved in healings. చిన్న చిన్న స్థలాలు సరిపోవు ఆయనకు. And ordinary small places are not sufficient for him. ఆయన వచ్చి మీటింగ్ కండక్ట్ చేయాలంటే ఆయన బృందం ముందు ఒక వారం ముందే వచ్చి ఏర్పాటు చేయాలి. And if you want to arrange some meetings, his team will come almost 1 week in advance to arrange all those things. కనుక అలాంటి మీటింగు ఒక ఫ్యామిలీ భార్య భర్త నార్త్ ఇండియా నుండి వచ్చారు. And one wife and husband to attend that meeting, they came from North India. వచ్చారు. వచ్చిన తర్వాత అక్కడి నుంచి మళ్ళా భక్సింగ్ గారు చూసిపోతాం, మీటింగ్ అయిపోయింది, భక్సింగ్ గారు చూసిపోతాం అని వచ్చారు. Meetings are over and they want to see Brother Bhat Singh before they leave for their place. కనుక నేను ఆఫీసులో ఉన్నాను, అగస్టిన్ గారితో మాట్లాడుతున్నారు వాళ్ళు. And brother was there in the Hebron office room. Brother Augustine was also there. That pair was talking to Brother Augustine. ఆ బ్రదర్ అంటున్నాడు, అయ్యా మేము ఇద్దరం సంపాదిస్తున్నాం కానీ ఎటు పొద్దున మాకే తెలీదు. And that brother was telling, both of us are having jobs. We are earning so much. We do not know how all the money what we are earning is going. ఆ వాక్యం ఈ వాక్యం చదువుకుంటూ తిరుగుతుంది. And that sister was reading all the verses in that compound and she is walking in the compound. ఆఫీసులోనే. In the office. కనుక అన్నాడు, ఈమెకి దయ్యం బట్టి సస్తున్నాము. The husband was telling, she is demon possessed and we are worrying a lot. అగస్టిన్ అడిగాడు, ఆ దయ్యం పోయిందా అన్నాడు. And then Brother Augustine asked, has that demon left her? ఆ దయ్యం పోలేదు కానీ మా సూట్ కేసు పోయింది అన్నాడు. What they told is, we do not know whether the demon left her or not. Our suitcase left her. దొంగతనం అయిపోయింది. And somebody has knocked it off. ఆ గుంపులో. And in that meeting, our suitcase is lost. దాంట్లో చాలా కాస్ట్లీ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. And all the costly things are there in that suitcase. మా సంగతి అంతా వాళ్ళకి చెప్పే కొద్ది వాళ్ళు కొంచెం డబ్బు ఇచ్చారు, మళ్ళీ మేము పంపిస్తామంటే వెళ్ళడానికి మాది డబ్బు ఉంది, భక్సింగ్ గారిని చూసిపోతామని ఇక్కడికి వచ్చామన్నారు. And we told to the organizers that we lost our suitcase and they have given us the charges and all these things. Anyhow, we are having the charge money and we want to see Brother Bhat Singh and go away. అదే సమయంలో భక్సింగ్ గారిని బయటకు తీసుకొచ్చాడు, స్టీవెన్ వీల్ చైర్లో. And exactly at that time, Brother Stephen brought Brother Bhat Singh outside his room in the wheelchair. ఈమె పరిగెత్తి వెళ్ళి మోకాళ్ళకి మీకు వచ్చింది. And she came running and came to Brother Bhat Singh and knelt down. స్టీవెన్ చేయబెట్టాడు లేదో పిచ్చి కేకేసి కింద పడింది, నేను చూసే కండ్లారా. And I have seen with my own eyes when Brother Bhat Singh has kept his hand upon her head, immediately she shouted and fell down on the floor. పెద్ద కేకేసి కింద పడింది. And she shouted and fell down there. ఆ దయ్యం ఎటు పోయిందో తెలియదు. We do not know where the demon has gone. ఆ మనుషుడు బాగలేనప్పటికీ ఎలా ఉంది, ఏనుగు బతికిన వివరాలు చనిపోయిన వివరాలు అన్నట్లు. See, though he was not well, see, he was doing the same kind of ministry. కనుక అద్భుతాలు ఆయన ఇంటి నేను ఎన్నిసార్లు ఉన్నాయి, ఎన్ని కార్యాలు చూశాను. I have seen with my own eyes so many such deeds. అంతేకాదు ఆయన కొన్ని సమస్యలకు కష్టాలకు గురిగా ఉన్నప్పుడు ఆయన దగ్గర 5 రూపాయలు ఉంది, రేపు పరిచయకి వెళ్ళాలి. And when he was facing so many difficulties in his life, at that particular time, he was having only 5 rupees in his pocket, but next day he has to go to a ministry to other place. ప్రభు అంటున్నాడు, ఈ 5 రూపాయలు తీసుకుని వెళ్ళి పలానా విధవరాలకి ఇచ్చేపో అన్నాడు. And the Lord spoke to Brother Bhat Singh, and you are having 5 rupees, take it and give it to that widow there. ప్రభు నేను రేపు పరిచయకి వెళ్ళాలి, అందుకని నేను ఇస్తాను వెళ్ళు అన్నాడు. And he was telling,
Lord, tomorrow I have to go to the ministry to some other place. 5 rupees only is there. Then God was telling, I will give to you, don't worry. వెళ్ళు అన్నాడు. You go and give. ఆడికి వెళ్ళి ఆమెకి ఇస్తుంటే ఆమె కంట తడి పెట్టుకొని రాత్రి నా పెనుడి నా కల్లో వచ్చి భయపడద్దు భక్సింగ్ గారు వస్తారు నీకు 5 రూపాయలు ఇస్తాడు అని చెప్పిందంట. And see, when Brother Bhagat Singh went and gave that 5 rupees, and she was in tears. And she was telling, last night I had a dream. In that dream my husband appeared and he told me, tomorrow, don't worry, tomorrow Brother Bhagat Singh will come, he will give you 5 rupees. ఇక తప్పనిసరిగా వెళ్ళి వచ్చింది. So, see, there is no other option. He has to go there. ఆయన ఇచ్చేసాడు. And he has given 5 rupees to her. ఇచ్చేసి వస్తా ఉంటే And when he was coming back, రోడ్డు మీద 5 రూపాయలు దొరికింది. on the road, there was 5 rupees. And there is a 5 rupees looking at him. ఈ 5 రూపాయలు ఎవరిదండి అంటుంటే ఎవడు మాట్లాడటం. And he is telling by taking that 5 rupees, whose 5 rupees is this? Nobody is telling, no, it is mine. ఇది జోగులు వేసుకొని పోన్నాడు దేవుడు. And God said, put it in your pocket, that is yours only. కనుక గమనించామంటే దేవుడు చేసే కార్యాలు అమోఘమైనవి. See, when we see the deeds of the Lord are almost will be wonderstruck. మేము కాశ్మీర్లో సువార్త చేస్తున్నాం. We went to Kashmir for gospel. శ్రీనగర్లో And in Srinagar. చేస్తుంటే మా దగ్గర పైసలు ఉండేది కాదు. We were not having money. పుస్తకాలు అమ్మాలి, మళ్ళీ మా టీం లీడర్కి వల్ల ఆయన మాకందరికి ఖర్చు పెడుతూ వస్తాడు. We have to sell the books and we have to give that money to the team leader and he will be providing the needful. పెద్ద ఓఎం ట్రక్కులో మేము వెళ్ళాం. And in a big OM truck we have gone. అలాంటిది ఒకసారి ఏదో పని మీద మేము ఆ ట్రక్ వేసుకొని శ్రీనగర్లో ప్రవేశించాం. And because of some work we have taken the truck and entered Srinagar. శ్రీనగర్లో ప్రవేశిస్తే ఒక స్థలంలో నోట్లు గాలికి ఎగురుతున్నాయి. And in one place we have seen the currency notes, they are floating in the air in one place. కనుక అంత గుంపుగా జరిగారు కాబట్టి మేము వెళ్ళక ఆగాము. నేను దిగి పాపం ఎవరిదో అందిస్తామని చెప్పి నేను కూడా ఒకటి పట్టుకుంటున్నాను. And so many people are gathered there. And see, somebody must have lost. I too got down and I will gather some notes and I will give to the right person. I too got down. అందరూ ఏరు నాకే ఇస్తున్నారు. And everybody is collecting and giving to me. ఏం చెప్పాలో అర్థం కాలేదు. And I could not open my mouth. కనుక అందరూ ఏది చేసి నేను ఇక ట్రక్ ఎక్కుతుంటే ఒక ఆమె వచ్చి ఆమె నాకు ఒకటి దొరికి తీసుకొని ఇస్తాను. Everybody gathered and collected those notes and they are giving to me. And at the time when I was boarding the truck also, one lady came running. I too got one note. This is yours, you take it. ఎంత రూపాయలు, కొత్త రూపాయలు నోట్లు. And those are all new 1 rupee notes. 11 రూపాయలు. And ultimately 11 rupees they have given. 10 రూపాయలు. డ్రైవర్ అన్నాడు, అంటే ఫారిన్ డ్రైవర్, ప్రభు నీ అక్కర కొరకు ఇచ్చాడు తీసుకున్నాడు. And then the driver said, you are in great need, that's why the Lord has given this money to you, take it. మేము ఈ రీతిగా సబ్బులు, తర్వాత బ్లేడ్లు ఇవన్నీ కొనుక్కున్నాం. And with those 11 rupees we have purchased the soaps and blades, all the needful. కనుక దేవుడు అద్భుతకరం చేసేవాడు. God will do wonders. ఎలా ఇస్తాడో మనకు తెలియదు. We do not know in which way he is going to give. అయితే నీ కొరకు కాసుకోవడం ఎన్నో. So many things are waiting for you. కనుక నువ్వు దాన్ని ఎరిగినావంటే ధన్యుడు అయిపోతావు. And if you know that, you will be a blessed person. దీనికంటే ఇంకా చాలా ప్రాముఖ్యమైన సంగతి ఒకటి ఉంది. And very important thing is there more than all this. విశాఖపట్నంలో, in Vizag, విశాఖపట్నంలో సువార్తక సేవ వెళ్ళారు. ఎడ్లబండి మీద చేస్తున్న సువార్త. And they have gone for open air gospel preaching on a bullock cart. They started doing the ministry. Long ago ఇది. This is a long ago. తర్వాత వాళ్ళు సువార్త సేవ అంతా అయిపోయింది, ఇంక వెళ్ళాలి. ఎడ్లబండికి సామాన్ అంతా ఎక్కించి ఒక ఎడ్విన్ ఆరన్ అని ఒక బ్రదర్ ఉన్నాడు, ఆయన పిలిచాడు. ఎడ్విన్ ఎట్లా అని చెప్పి నువ్వు పోయి మనకందరికి టికెట్లు కొను అన్నాడు. See, the whole gospel campaign is over and they have loaded all our boxes in the bullock cart, and Brother Edwin Aaron was there, and brother called Brother Edwin Aaron and said, you go and purchase the railway tickets to all of us. డబ్బు ఇవ్వలే. He has not given money. నువ్వైనా డబ్బు అడిగినావు అంటే కన్నా నువ్వు వద్దులే ఇంకోటి చూస్తా అంటాడు. Suppose if you ask money, Brother Bhagat Singh, you asked me to purchase tickets, where is the money? Then he will leave you. Okay, I will see some other person, he will search for other. నీ ఛాన్స్ బాయా. Because your chance is gone. మేము చెన్నై అంటే మెడ్రాస్ అప్పట్లో, In those days, మెడ్రాస్ Madras. మేము ముందే వెళ్ళేవాళ్ళము. ఎందుకంటే అక్కడ పర్ణశాలలు అవి ఇవన్నీ కట్టడానికి ట్రై చేసి మేమంతా ఇక్కడి నుంచి వెళ్ళేవాళ్ళం. And for the Chennai convocation or the special meetings there,
we were going as an advance team to prepare all the booths and all those things for the meetings. భక్సింగ్ గారు నన్ను పిలిచాడు. But Basing called me. పిలిచి తిమోతి అక్కడి నుంచి ఈ స్టేజ్ అనుకో, స్టేజ్ నుంచి కింది వరకు ఒక పెద్ద గడ్డ ఉంది, ఇది మట్టి గడ్డ. See, from the dais, the place of dais, and nearby the dais there is a big heap of soil is there, earth. ఇంకా ఇదంతా తవ్వేసి నువ్వు అక్కడ పరిచయాలు అన్నాడు. And he said, you have to take away all this soil and you level this uneven ground, all these undulations. సరే, వెంటనే ఒప్పుకోవాలి, ఇంకేం మాట్లాడకూడదు. See, no question of saying no, yes sir only. నేను గడ్డ పలుగు తర్వాత ఆ గంపాన్ని తీసుకొచ్చి ఆడ మోకాళ్ళకి వచ్చి ప్రార్థన చేశాను. So all the crowbar is there and all the other items are there. I knelt down and prayed. ప్రభా, నువ్వే నాకు సహాయపడాలా, Lord, you have to help me. అని కళ్ళు తెరగానే కాలింపాంగ్ పార్టీ తిరుగుతుంది. I prayed and opened my eyes, and the party from Kalimpong came to Chennai. కనుక వాళ్ళు అక్కడ వాళ్ళ పేర్లన్నీ నమోదు చేయించుకోవడానికి అక్కడ నిలబడ్డారు. And to register their names, they are in the queue there at the gate. నేను చూశాను, అబ్బా వీళ్ళు దొరికారు మంచివాళ్ళు అని చెప్పి ఆ కాలింపాంగ్ భాష కొంచెం తెలుసుకున్నాను, 4 మొక్కలు. కనుక రాజు తప్ప కష్టం వచ్చా రాజుషా అని చెప్పి 4 మాటలు మాట్లాడుకెళ్తే మనం కలుసుకొని ఎక్కడ పెట్టాలో అని పెట్టి భక్ష్యం గారు పని చెప్పాడు చేస్తామంటే పద బ్రదర్ అని వెళ్తే వాళ్ళందరూ తీసుకొచ్చి ఇస్తున్నాం. Suddenly when I opened my eyes, I have seen that party, Kalimpong party, and immediately I was so much refreshed. And a wonderful party, Lord, you have sent. And I know this Kalimpong Nepali language a little bit. And there I went to them, and in their language, how are you? Praise the Lord. Kaisa hai, wo hai, ye hai. All these things. I told them, and they were so happy. And then Brother Batsing has told one work, are you willing to do? Means, yes, we are willing to do, we are ready. They came joyfully. Yes, let us go and do it. అందరం చేస్తున్నాం. And all of us we were doing. నేను చేస్తున్నానా లేదని మళ్ళా వచ్చి చూశాడు. Whether I am doing the work or not, to check whether Brother Batsing came again. ఆశ్చర్యపెట్టాడు, బలి వాళ్ళు పట్టుకున్నాడు. And probably he must be thinking, he must be smiling also inside. And say very good people he caught hold of. కనుక ఆయన చెప్పినప్పుడు వెంటనే లోబడాలి. ఎందుకు? ఆయన అలా లోబడతాడు కాబట్టి మనం అలా లోబడాలని ఆశిస్తాడు. See, whatever he says, immediately we have to say yes and obey. Because he obeys the Lord like that, that's why he expects us to obey like that. మనం కూడా వెంటనే లోబడాలి. Immediately we have to obey. కనుక ఇక విశాఖపట్నంలో సువార్త ఎడ్లబండి అంతా చేసిన తర్వాత ఆ ఎడ్లబండికి వాళ్ళ సామాన్ అంతా ఎక్కించేసి, ఎడ్విన్ నువ్వు వెళ్ళి మనకు టికెట్ కొనుక్కోబో అన్నాడు. And so, as I told you earlier, after finishing the gospel campaign in Vizag area and loaded the bullock cart with our boxes, and brother called Brother Edwin Aaron, you go and purchase railway tickets for all of us, and you go, that's all. ఏం మాట్లాడలేడు. Without replying, he has gone to the station. ఎవరినో పంపిస్తాడు అనుకుంటున్నాడు. And he may be thinking, he may be praying, he may send somebody. కనుక ఎవరినో పంపిస్తాడేమో డబ్బుతో టికెట్ కొనమని. He may be sending money with some other person. He was thinking like that. ఇంకా సూట్ కేసులు అన్నీ కూడా ఒకటి దింపుతాడు, ఇంకా 4-5 ఉన్నాయి. ఇది దింపేసి వీడికి బాడీ వల్ల ఎడ్లబండికి బాడీ వల్ల అది అడుగుతాడు కదా. And so now after these suitcases are being unloaded, and even that bullock cart person, he may ask the higher charges for the bullock cart. కనుక ఒకటి జాగ్రత్తగా తీస్తున్నాడు. And slowly they are downloading the boxes. ఒకతను పరిగెత్తా వచ్చాడు. And suddenly at that time one man came running. అయ్యా 2 రోజులు మీటింగ్ పెట్టారు భక్సింగ్ గారి పార్టీనా ఇది. And he asked Brother Edwin Aaron, 2 days they have conducted meetings there, Brother Batsing's party. Is this bullock cart and this party Brother Batsing's party? ఆయనకి అవునండి అన్నాడు. And he said immediately, yes, it is Brother Batsing's వాళ్ళు party. ఎక్కడికి వెళ్తే చెప్పు, 100 టికెట్లు నేను కొంటాను అన్నాడు. And then he said, how many people are going, where they are going, I want to purchase the railway ticket for all of them. ఈ ఎడ్ల బండికి ఎంత వాళ్ళు చెప్పు. And you tell me what is the higher charges for the bullock cart. ఆశ్చర్యపోయాడు. And Brother Edwin Aaron was spellbound. దీనికంటే ఆశ్చర్యం ఏంటంటే భక్సింగ్ గారు పార్టీ అంతా వచ్చిన తర్వాత ఎడ్విన్ ప్రభు నీకు సహాయపడ్డాడా అన్నంట. See, more wonderful thing is, after that Brother Batsing with the party came to the railway station and called Brother Edwin Aaron, has God helped you Edwin, he asked. కళ్ళెం నీళ్లు తిరిగాయంట. And he shed tears. ముందుగానే సిద్ధపరిచినటువంటి సత్క్రియలు ఎరిగినవాడు. See, he knew the good things which are foreordained by God. కనుక మన కొరకు దేవుడు ఎన్ని పెట్టాడు ఏమైనా ఆలోచిస్తున్నావా? Have you ever thought for how many good works God has
called you to do. కనుక చూసామంటే కన్నా ఏమంటాడు, పరలోక తండ్రి ఈ సత్క్రియ చేయడంతో చూసి తండ్రి మహిపరుస్తారంట. And it is written, by when you do such good works, people will glorify God who is in heaven. ప్రభా నీ నా మహిమార్థమైన ఇలా సిద్ధపరచమని నేను చేయాలని కోరుతున్నాను. Lord, these things are foreordained so that I may do, and for thy glory I want to do these things. పరలోక తండ్రి మహిమపరచబడాలి. And the God of heaven, our Father, must be glorified. మార్క్స్ రోమిల్ రాసిన పత్రిక, Book of Romans. రోమిల్ రాసిన పత్రిక Romans 8వ అధ్యాయం, 8th chapter. రోమా 8వ అధ్యాయం, Romans 8th chapter. 12వ వచనం నుండి మార్చి చదువుకుంటాం. From verse 12 onwards, responsively. మార్చి చదువుకుంటాం. Responsively. కాబట్టి సోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. 13. For if ye live after the flesh, ye shall die. But if you through the Spirit do mortify the deeds of the body, ye shall live. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. 15. For ye have not received the spirit of bondage again to fear, but ye have received the spirit of adoption, whereby we cry, Abba, Father. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. చాలు, మనము దేవుని పిల్లలమని ఆ ఆత్మే అని మన ఆత్మతో సాక్ష్యం ఇస్తున్నాడు. మనము ఆత్మగలవారై అబ్బా తండ్రి అని పిలవగలం. The Spirit itself beareth witness with our spirit that we are the children of God. Having that Spirit, we are calling our Lord as Abba and Father. ఆత్మదేవుడు భక్తి గారు వాళ్ళని నడిపించిన దేవుడు మనల్ని ఎందుకు నడిపించాడు? See, the God, the Holy Spirit, who led Brother Bhatt Singh, why can't he lead you and me? మనల్ని నడిపిస్తాడు. Yes, he will lead you and me also. కనుక అంటాడు కదా, తిమోతిలో రాసిన పత్రిక 3 తిమోతి 6వ అధ్యాయం, In 1 Timothy 6వ అధ్యాయం, chapter 6, 3 తిమోతి 6వ అధ్యాయం, 1 Timothy chapter 6, ఇక్కడ ధనవంతులతో చెప్పు అంటాడు. and he is telling Timothy to tell to the rich people. 17 నుంచి 19 వరకు కలిసి చదువుకుంటాం. From 17 onwards, కలిసి చదువుకుంటాం. all of us please. Charge them that are rich in this world, that they be not high-minded, not trust in uncertain riches, but in the living God, who giveth us richly all things to enjoy, that they do good, that they be rich in good works, ready to distribute, willing to communicate, laying up in store for themselves a good foundation against the time to come, that they may lay hold on eternal life. ఔదార్యము గలవారును తమ ధనములు ఇతరులకు పాలిచ్చువారినై ఉండవలనని వారికి ఆజ్ఞాపించము. ఏమంటాడు? కనుక వాస్తవమైన ధనం సంపాదించుకోవాలంటే, చక్కని పునాది వేసుకోవాలంటే ఏం కావాలా? ధనవంతులు గర్విస్తూ కాకుండా ధారాళంగా దయచేసే దేవుడు అందరికీ ఇస్తాడు. నీకు ఇస్తాడు, నాకు ఇస్తాడు, మా అందరికీ ఇస్తాడు, ధారాళంగా ఇస్తాడు. ఎందుకు? సత్క్రియలైన ధనమును కలిగి ఉన్నావు అంటే గనా, ప్రభా ఈ ధనం ఎందుకు ఇచ్చావు నాకు, నేను ఎవరికి ఇమ్మంటావు, ఏం చేయమంటావు అని అడుగు. If you want to have the real riches, if you want to be built up the strong foundation, and what you have to do, Lord, you have given me riches, to whom I have to give, or which good deeds I have to do. You have to ask God, and by doing so, you need not be high-minded, nor trust in this uncertain riches, but in the living God, and He give you richly all things to enjoy. కనుక ఇంటికి వచ్చిన వానికి ఏదో శ్రేష్టమైన వస్తువులు. And if somebody comes to your house, give the best things to him. కనుక మనం ఎట్లాంటి వాళ్ళము, అంత చెడిపోయిన మనం ఏం చెడిపోవాలా, మంచి మనకు రావాలి. See, what type of people are we? In Telugu only. మా ఇంటికి వస్తావు నాకేం తెస్తావు, మీ ఇంటికి వస్తాను నాకేం ఇస్తావు. అంతేకాదు, నాట్ ఓన్లీ దట్, ఇద్దరు కౌంటర్లు మాట్లాడుతున్నారంట. Hear carefully. Two Vaishyas, that is, two businessmen, they are talking to each other. బావా బావా, నా And that also బావా బావా. నా నోట్లో నీ ఏలు పెట్టు, నీ కంట్లో నా ఏలు పెడతాను. Their relation is so good, and he is telling the other businessman, you put your finger in my mouth and I will put my finger in your eye. అది సంగతి. See, this is the conversation. మనం అంటామే కానీ మనం అందరం అలాంటి వాళ్ళమే. See, though we say like that, all of us are so selfish. మన ఇంటికి వచ్చారంటే కదా మనము శ్రేష్టమైన వ్యోమం. See, if anybody comes to our house, many times we won't give the best things. ఇంకా
శ్రేష్టమని ఇచ్చే నేర్చుకో. and learn how to give the best. ప్రభా శ్రేష్టమని నేను ఇవ్వాలి. Lord, I want to give the best thing. కనుక శ్రేష్టమని ఇస్తూ వచ్చావంటే కన్నా వాళ్ళు ఆశ్చర్యపోతారు. And if you give the best thing, people who are visiting you, they will be wonderstruck. విక్టోరియా రాణి తనకి ప్రజలు ఎలా ఉండో చూస్తామని చెప్పి మారు వేషంలో వెళ్ళిందంట. One day, Queen Victoria went in disguise to see how the citizens of her country are. ఒక ముసలం ఇంట్లోకి వెళ్ళి కొద్ది ఆ టైంకి వర్షం పడింది. And when she went inside the house of a old woman, at that time it started raining. సరే ఆమెతో అన్ని మాట్లాడేసిన తర్వాత After speaking to her so many things, ఏదైనా గొడుగుందమ్మా నేను మళ్ళీ పంపిస్తాను అని చెప్పిన కొద్ది ఇంట్లో పొరకలు గొడుగుంది. అది గొడుగు తెరిస్తే లోపల ఉన్నట్టు బయట ఉన్నట్టు అంతా ఒకటే, అది కాస్తుంది అట్లా. So, and she was asking that old woman, is there any umbrella? I will take it, and after going to my house I will send it back. And a very old umbrella was there, and that was having all patchwork, everything, even rain will come inside. బయట ఒకటే లోపల. Yeah, whether the umbrella is there or not, it makes no difference. సరే తీసుకెళ్ళిపోయింది. And she have taken that umbrella. మరుసటి రోజు ఆమె ఇంటి ముందర రథం నిలబడింది. And the next day a king's chariot came before her house. ఆమె భయపడిపోయి ఏమ్మా ఈ చారిట్ మా ఇంటికి వచ్చిందని. And that old woman was really wondering why this chariot has come before my home. ఇద్దరు సైనికులు దిగినారు. And 2 soldiers got down. అమ్మా రాత్రి మీ ఇంటికి వచ్చిన ఆమె క్వీన్ విక్టోరియా, ఆమెకు నువ్వు గొడుగిచ్చావంట, దానికి బదులుగా ఇంత మంచి గొడుగు వెండి పీడి దీనికి తీసుకో అని ఇచ్చింది. And they were telling, 2 soldiers were telling to the old woman, last night a lady came to your house. Do you know who she was? Who she is? She is Queen Victoria. Yesterday you have given that umbrella to her. She have given, you see, what a wonderful umbrella with a silver handle and all these things. అని చెప్పి కానీ ఏడ్చింది. అయ్యో మంచిగా మరలా ఉంటే బంగారు వీడు వచ్చేది అని. She was weeping, and if I would have given a nice, very good umbrella, probably with a golden handle I would have got. కనుక అప్పుడు పశ్చాత్తాపడి ఏం ప్రయోజనం? See, after the opportunity is gone, what is the use of repenting? కనుక ప్రభు ఇచ్చిన అవకాశాన్ని పురస్కరించుకో. And whatever opportunity God give to you, use it. పరిశుద్ధాత్మ నడుపుదలలో ఉండు. Be under the guidance of the Holy Spirit. ఆత్మ ద్వారా నడిపించబడిన వారందరూ దేవుని కుమారులు అనబడుదురు. Those people who are led by the Spirit of God, they will be called as the children of God. అడుగు ప్రభువా నీ ఆత్మతో నడిపించను. Step by step you can ask the Lord, Lord, lead me with thy Spirit. నీ నామమును మహిమపరచాలని కోరుతున్నా. I want to glorify thy name. సిద్ధపరిచినటువంటి సత్క్రియల్ని చేయాలని కోరుతున్నా. I want to do all those good deeds what thou hast foreordained so that I may do. వాటి కొరకు అవకాశం ఇయ్యి. And give opportunity to the Lord to use you. గలతీయులకు రాసిన పత్రిక Book of Galatians 6వ అధ్యాయం 6th chapter. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం Galatians 6th chapter. 6వ వచనం నుండి మార్చి చదువుకుంటామా? From verse 6 responsively 10వ వచనం వరకు మార్చి చదువుకుంటాం. and up to 10th verse. వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యవలెను. Verse 7. Be not deceived, God is not mocked, for whatsoever a man soweth, that shall he also reap. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమైన పంట కోయను, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవన పంటను కోయను. And let us not be weary in well doing, for in due season we shall reap, if we faint not. 10వ వచనం చదువుకుంటామా? 10th verse, all of us. కాబట్టి As మనకు we have సమయము therefore దొరికిన కొలది opportunity, let us do good అందరి unto ఎడలను all men, విశేషముగా especially unto them who విశ్వాస are of the household of చేరిన faith. వాడికి మేలు చేయుదము. కనుక సమయం దొరికిన కొలది మేలు చేసి నేర్చుకో. Yes, whenever you get an opportunity, always seek to do good. ప్రభు చూస్తాడు. The Lord is seeing. నాకు ఈ మట్టి కట్టడం ద్వారా మహిమ వస్తుంది, ఈ మట్టి కట్టడం ద్వారా నాకు మహిమ వస్తుంది అని ఎరిగాడంటే గనా ఆయన నడిపించి చూస్తావు. పిల్లలు కాదు, దేవుడి పిల్లలు కాదు, దేవుడి కుమారులు అవుతావు. See here, in this particular earthen vessel is glorifying me, bringing glory unto me. When the Lord sees that, you are not the children of God, you are called the sons of God. పిల్లలు కాదు, You are not kids. కుమారులు, ఎదిగిన వాళ్ళు. And you are grown up sons of God. నువ్వు ఎదిగిన వాడు అయితే తేలిగ్గా నీకు నడుపుదల దొరుకుతుంది. తేలికగా నడుపుదల దొరుకుతుంది. If you are a grown up person,
easily you can take steps and go forward. కనుక శ్రమ పడడానికి ఇష్టపడతాం. And you will be willing to labor for the Lord. క్రయం చెల్లించడానికి కూడా ఇష్టపడతాం. And to sacrifice for the Lord. కనుక అది ప్రభు చూస్తాడు. The Lord will see that. అప్పుడు నీకు పరమేశ్వరుని లోపల కుమ్మిస్తూ వస్తాడు. Then he will pour into you the treasures. ఇదంతా తాత్కాలిక లోకం, శాశ్వత రాజ్యం ఉంది. See, this is all temporal world. We are having an eternal world. కనుక అక్కడికి పోవాలి మనం. And there we have to go. ఇక్కడ ప్రేమ బంధకాలని తుంచివేయబడుతున్నాయి. And all these relations of love and all these things are being turned out. ఇక కరోనా కాటేస్తా ఉంది. See, now the corona is attacking. ఒక ఆమెకు కరోనా అంటే కరోనా వచ్చింది. And పేరుమ కరోనా. పేరుమ కరోనా. See, one sister is there, her name is Karuna, and she got corona. ఆమె కూడా కరోనా కాటేసింది. And again corona attacked her also. ఎవరికి మినహాయింపు లేదు. There is no exception, remember that. ఈ వేళ కూర్చోండవు కానీ ఎప్పుడు నువ్వు ఇక దాంట్లో ఏది గాంధీ హాస్పిటల్ ముందు 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 ఒక సెక్షన్ ఉంటుంది. ఆ సెక్షన్ చేసిన తర్వాత క్వారంటైన్. ఎప్పుడు నువ్వు క్వారంటైన్ చేస్తావు తెలియదు. టుడే యు ఆర్ సిట్టింగ్ హియర్, యు అండ్ ఐ డు నాట్ నో వెన్ యు అండ్ ఐ విల్ బి ఇన్ ద క్వారంటైన్. కనుక ఇవాళ పేపర్లో చూశాను, ఇక ఉస్మానియా హాస్పిటల్ అంట, ఇక ఆ వార్డులో అంతా నీళ్లు వచ్చేసాయి. And today I have seen in the newspaper, in the Usmania hospital, in that ward, the rainwater entered. అది పాత బిల్డింగ్ ఆయా. And it is a very old building. కనుక దీని ద్వారా వచ్చే కొత్త జబ్బులు వేరే. And because of this rainwater, the new diseases are coming. ఇప్పుడు నువ్వు హాస్పిటల్ అంటే చాలు ముందు అది చూసి పద. So if you say hospital by seeing the condition, I don't want to be here. కనుక ఎట్టుందంటే కానీ అప్పుడు నేను పద అంటారు, లోపలికి పద అంటారు. And immediately they will say go inside. కనుక జాగ్రత్త, be careful. కనుక ప్రభు నేను జీవించేది కొంతకాలమే. Lord, my days are numbered. ఇవాళ మా ఇంట్లో ఆ మాట చెప్పి వచ్చాను. Today I told the same thing in my house. ఎంతకాలం ఉంటాను నేను తెలీదు. I do not know how many days, how many years I am going to be. కనుక ఆయన కార్యం చేసేసి వెళ్ళిపోదాం పదా. Yes, let us fulfill his work, complete his work and let us depart. ఆయన నా కొరకు ఇంకా ఏమి సిద్ధపరిచి ఉంచాడో వాటన్నిటిని చేసేసి వెళ్తాం పదా. What the Lord has foreordained for me to do, let us finish them and then quit. ప్రభా ఈ మట్టి ఘటాన్ని చూసి నీ మహిమేశ్వరాన్ని కుమ్మరించు. Oh Lord, by seeing this earthen vessel, thy heavenly treasures, thy glorious treasures may be poured in me. శ్రమ రాని, difficulty may come, ఇబ్బందులు రాని, or trials may come, ఇరుకులు రాని, or some persecution may be. ఇక్కడే all these things are only in this world. తర్వాత పరమం. Tomorrow the heaven is there. పరలోకం తెరబడుతుంది. And the heaven will be opened. అక్కడ మహిమ రాజ్యము. And that is a glorious kingdom. నా తండ్రి, and he is a glorious king. నా దేవుడు, and our God and Father. ఎందుకు మాట చెప్తున్నాను? Why I am telling? ప్రభువు యేసుక్రీస్తు వారే మాట్లాడాడు కదా. Lord Jesus Christ himself told all these things. మత్తయి సువార్త Matthew's Gospel 25వ అధ్యాయం. 25th chapter. మత్తయి సువార్త 25వ అధ్యాయం. Matthew 25. మత్తయి సువార్త 25వ అధ్యాయం. 25 Matthew's Gospel. ఇక్కడ మార్చి చదువుకుంటామా? Responsively. 31 నుంచి 31 వచనం నుండి మార్చి చదువుకుంటాం. From verse 31 onwards, responsively. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. 32. And before him shall be gathered all nations, and he shall separate them one from another, as a shepherd divideth his sheep from the goats. తన కుడివైపున గొర్రెలను ఎడవైపున మేకలను నిలబెట్టును. 34. Then shall the king say unto them on the right hand, Come ye blessed of my father, inherit the kingdom prepared for you from the foundation of the world. స్వతంత్రించుకొనుడి. నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి, దప్పికొనుంటిని, నాకు దాహం ఇచ్చితిరి, పరదేశనై ఉంటిని, నన్ను చేర్చుకుంటిరి. 36. Naked, and ye clothed me. I was sick, and ye visited me. I was in prison, and ye came unto me. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలి కొని చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పికొనుడు చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి. 38. When saw we thee a stranger unto thee, or naked, and clothed thee? బట్టలు ఇచ్చితిమి. ఎప్పుడు రోగమై ఉండడు చూచి చెరసాలలో ఉండటం చూచి నీ ఎదుకు వచ్చితమని ఆయన అడిగెదరు. Verse 40. And the king shall answer and say unto them, Verily I say unto you, inasmuch as ye have done it unto one of the least of these my brethren, ye have done it unto me.
ప్రభు చివరి వరకు మర్చిపోలే మాట్లాడుతున్నాడు ఇంకా మనతో. Even during his last days also he has not forgotten, he is sharing. ఏమంటున్నాడు ఇక, అరే దుఃఖంలో ఉన్నవాడిని ఏమైనా ఓదార్చావా, బట్టలు ఎక్కడ వచ్చేవాడికి ఏమైనా బట్టలు ఏమైనా ఇచ్చావా, ఆకలి ఉన్నవాడికి ఏమైనా అన్నం పెట్టావా, రోగి ఉన్నాడు వాడిని ఏమైనా పరామర్శించావా, ఇవే మాటలు మాట్లాడుతున్నాడు. Even in his last days, the Lord is speaking. Somebody you have seen, he is hungry, have you given him food? Somebody you have seen naked, have you given him clothes? Somebody is sick, have you visited him? Have you comforted them in the bereavement? ప్రభు చివరి వరకు మాట్లాడుతున్నాడు ఈ విషయం. Even till his last days he was speaking these things. నేను వచ్చింది దీని కొరకే, I came for these purposes. కనుక నన్ను చూశారు కదా, And you have seen me very personally. ప్రభు దాని కొరకు వచ్చాడు. The Lord came for that. అక్క కుంగిన వారు లేవనెత్తడానికి వచ్చాడు. And those people who are so much discouraged, to comfort them, to uplift them. ఆ యొక్క వ్యాధిగ్రస్తులను స్వస్థపరచడానికి వచ్చాడు. And to heal those sick. దయ్యం పట్టిన వాళ్ళని వెళ్ళగొట్టడానికి వచ్చాడు. Not only that, to deliver those people who are demon possessed. రక్షించడానికి వచ్చాడు. And he came to save the people. కనుక నన్ను చూశారు కదా అంటున్నాడు. And Lord is telling, you have seen me how I behave. ఇవన్నీ చూసావు కానీ ఇవి చేయకపోతే ఆ రోజు అడుగుతాను నేను. After seeing all these things me doing, and if you won't follow them on that day, I will ask you. అంతే కదా. Not only that, నేను మెసేజ్ ద్వారా వినిపిస్తున్నాను కదా అనేకులకు. And not only that, through my messages many times I am sharing with you. అనేక సార్లు వర్తమానాలు ఉంటున్నావు కదా. You are hearing the messages so many times. ఇక ఇవన్నీ ఏమైపోయినాయి? And what has happened to all these efforts? దున్నపోతు మీద నీళ్లు పడినట్లే. And there is no reaction, no response from you. దున్నపోతు మీద నీళ్లు పడినట్లయింది. See, it is దున్నపోతు మీద నీళ్లు పడినట్ట. Buffalo. కనుక ఏం చలనం లేదు. See, there is no movement, there is no response from you. ఏదో వింటున్నాం పోతున్నాం. Just coming casually, hearing something and going away. ఏదో కొన్ని విషయాలు నవ్వించాడు, బాగానే ఉంది. Some of these things, okay, he made me to laugh, okay, it's all right. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ నవ్వేటివే జ్ఞాపకం ఉండే కానీ ఇవి జ్ఞాపకం లేవు. And after going to your house, those things for which you laughed, they only you remembered, but actually the real content you have left it. కనుక అసలుదేంటి? What is the important thing? ప్రభు అంటున్నాడు, నేను రోగినంటే వచ్చావు, చెరసాలు ఉంటే వచ్చావు, నేను బట్టలు లేకపోతే దిగమరైతే వస్త్రాలు ఇచ్చావు, ఆకలి ఉంటే అన్నం పెట్టావు, కనుక దప్పికుంటే ఇంకా నీళ్ళు ఇచ్చావు అంటున్నాడు. See what the Lord is telling. When I was hungry, you gave me food. When I was thirsty, you gave me to drink. When I was naked, you have given me clothes. When I was in distressed condition, you have given me encouragement, you have comforted me. All these things, me, he is telling. సత్క్రియలందు ఆసక్తి గల వాళ్ళగా ఉండండి. And you and I must be jealous of good works. హెబ్రీయులకు రాసిన పత్రిక Hebrews 10వ అధ్యాయం, chapter 10. హెబ్రీ 10వ అధ్యాయం, Hebrews 10 chapter. ఇక్కడ 24-25 వచనాలు అంటాడు. 24 and 25. చదువుకుంటామా? All of us. కొందరు మానుకుంటున్నట్టు సమాజముగా కూట మానక ఒకరినోడు హెచ్చరించచ్చు, ఆ దినము సమీపించడం మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలా చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యము చేయుటకును ఒకరినొకడు పురుకొల్పోవాలని ఆలోచించము. పురుకొల్పాలని చెప్పాడు. రెండేసి కింద తెలుగు రేపవలెను. Let us exhort one another, let us encourage one another to do these things. అక్క పోదామా, వాళ్ళకి ప్రార్థన చేస్తాం. You tell to the other sister, let us go and let us pray for that sister. వాళ్ళు చాలా కష్టాలు ఉన్నారంట, కొంచెం డబ్బు ఇస్తామా? They are in so many difficulties, shall we help financially? వాళ్ళ ఇంట్లో ఆహారం లేదంట, వాళ్ళకైనా కొన్ని వస్తువులు తీసుకొని ఇస్తామా? They are not having food in their house, shall we purchase some victuals and shall we bring వాళ్ళకి బట్టలు లేవంట, కొన్ని తీసుకొని ఇస్తామా? They are not having clothes, shall we give a pair? దేవుడు నీకు ఇచ్చాడు, భద్రంగా పెట్టుకొని కాసుకొని కూర్చుండవా? అవి దుమ్ము పట్టకుండా అది డాంబర్ గుళ్ళు ఉండే అది కలరవణలు అవన్నీ వేసుకొని కాసుకున్నావా? And you see, now God has given you so many things. Have you stored like that? Not only yourself, you are quarantining them also. కనుక ప్రభు అడుగుతాడు. God will ask one day. ఆయన అడుగుతాడు, దగ్గర సింహాసనం మాట్లాడుతున్నాడు. Here, being enthroned, he is speaking. మనం ఎట్లాంటి వాళ్ళకి ఇస్తాం తెలుసునా? Do you know to what type of people we will give? ఎవడైతే మళ్ళా మనకి ఇస్తాడు. And who will give us back with interest? అట్లాంటి వాళ్ళకి ఇస్తాం. And we will give to such people. ఎవరైతే మనల్ని ప్రేమిస్తాడో వాడిని ప్రేమిస్తాం. And who will love us, them only we will love. జాగ్రత్త. Be careful. నువ్వు సర్వోన్నత దేవుని కుమారుడిగా ఉండాలంటే కన్నా నీ శత్రువుల్ని ప్రేమించు. If you want to be the son of the Most High God, love your enemy. పేదలను ప్రేమించు. Love the poor people.
మళ్ళా నీకు ఇవ్వలేని వాడికి and give to those who cannot return unto you. సామెత గ్రంథంలో రాయబడింది, ఇక పేదలను కనికరించేవాడు ధన్యుడు, వాడు యెహోవాకు అప్పించువాడు. In the book of Proverbs it is written, who is merciful unto the poor, he is blessed, he is lending to the Lord. కనుక అంటే దేవునికి ఇస్తున్నామంట. You are giving a loan or you are lending to the Lord. ఎంతగా ఇచ్చావు అని ఇక్కడ అడుగుతున్నాడు. And here in 11th chapter, how much you have given to the Lord is asking. కనుక 25వ అధ్యాయంలో అదే మాట్లాడుతున్నాడు. And in verse 25 it is same thing. In Matthew 25 chapter, నేను తప్పుకుంటుని I was ప్రభు ఎప్పుడు తప్పుకుంటువి, ఎప్పుడు నువ్వు రోగం ఏంటివి, ఎప్పుడు ఆకలి ఏంటివి అంటే కన్నా ఈ అల్పులనే సహోదరులకు ఇస్తే నాకు ఇచ్చినట్లే. And we will question, Lord, when you were thirsty, when you were naked, or when you were sick, and then he is answering to one of these least brethren, if you give, it is as good as giving unto me. శ్రేష్టమని ఇచ్చేది నేర్చుకో. And learn how to give the best things. మనం శ్రేష్టమని ఇవ్వం. Many times we won't give best things. ఒకతను డాక్టర్ కోర్స్ చదవాలని కోరుతున్నాడు, స్తోమత లేదు. And one boy, he wanted to do medicine, but there is no proper money with him. కనుక పుస్తకాలన్నీ అమ్ముకుంటూ దాంట్లో వచ్చే లాభాన్ని పొడబెట్టుకుంటూ చదువుతామని ప్రయాసపడుతున్నాడు. And he is selling this book or that book, and with the profit he wanted to do medicine. ఒక స్థలంలో చాలా దప్పికొని ఆయన వరణాలకు వచ్చని ఆయనకి తలుపు తడితే, అమ్మ కొంచెం దాహంగా నీళ్ళు ఇస్తావా అంటే కన్నా అయ్యా కూర్చో ఇస్తానంది. And in one house, when he went to one house, he was so thirsty, knocked at the door. I am so thirsty, can you give me a glass of water? ఆమె మజ్జిగ తీసుకొచ్చింది. And she brought buttermilk. అమ్మ నీళ్ళు అడిగినాకంటే అయ్యా మజ్జిగ తాగు, నీళ్ళు కూడా ఇస్తానులే అని. And that woman said, and he said, I wanted water. And she told, you take buttermilk, I will give water also, don't worry, but take buttermilk. మా అమ్మ నాన్న మాకు నేర్పించారు, ఇంట్లో ఉండే శ్రేష్టమైన వీరా అని నేర్పించారు. My parents right from our childhood, they taught us, whoever visits you, give the best thing. They taught us, that's why I am giving. తాగినాడు, అయిపోయిన తర్వాత కొన్ని ఏండ్ల తర్వాత పెద్ద డాక్టర్ అయ్యాడు. And he has taken the buttermilk, and after so many years he became a famous doctor. ఈమె చాలా బాగలేకపోయింది ఒకనాడు. And one day this woman was so sick. చాలా బాగలేకపోతే ఏం మాట్లాడిన స్థితిలో ఉంటే తీసుకొని పోయి ఒక పెద్ద హాస్పిటల్లో పడేశారు. And when she was not in a position to speak also, and people have taken her and admitted in a hospital. కార్పొరేట్ హాస్పిటల్ పెట్టేశారు. And it was a corporate hospital. కాస్త కోలుకుంటుంది, నాయన ఇక్కడ పెట్టేసరే ఎంత బిల్లు అవుతుందేమో, నా ఇల్లు అమ్ముకోలేమో. Today and slowly she was coming to the senses. And when she saw all those facilities in that corporate hospital, tomorrow when I go out, how much bill they will charge me? Shall I have to sell out my house also? నా ఇల్లు అమ్మేసి వస్తుందేమో అనుకున్నది. And she was worrying like that. తీరా బిల్లు వచ్చే టైం వచ్చింది. And the bill was they charged 2 లక్షల పైనే. And it is more than 2 lakhs. అక్కడ డాక్టర్ తీసుకొచ్చాడు. And the doctor brought that bill. అమ్మా, ఆ రోజు నువ్వు నాకు నీళ్ళు ఇచ్చావే, మజ్జిగ ఇచ్చావే, దానికి బదులుగా నేను ఇప్పుడు డాక్టర్ అయ్యాను, దీనికి సూపరింటెండెంట్ అయ్యాను, కనుక ఈ బిల్లు నేను కడతా అన్నాడు. And on that day, that doctor told, on that day you have given buttermilk, on that day you have given water also, and I became a doctor, and I became famous, I became the superintendent of this hospital. Today I want to pay that plus 2 lakhs. ఆ ఒక్క మజ్జిగ, ఒక గ్లాస్ మజ్జిగ ఇస్తే అంత పెద్ద బిల్లు కట్టేశాడు. See, she have given only a glass of buttermilk, but that person has paid such a huge bill. కనుక నువ్వు చేసే క్రియ దేవుడు మర్చిపోడు. And whatever good deed you do, the Lord will never forget. చివరిగా అడిగేదేంటి? Lastly, what he is asking? ఈ అల్పుడైన సహోదరులకు చేస్తే నాకు చేసినట్లే. And you are doing to one of these least brethren, and it is as good as doing to me. కనుక ఆత్మదేవుడు నీతో మాట్లాడుతున్నాడా? And God the Holy Spirit is speaking to you. నేను నడిపిస్తున్నాడా? Is he guiding you? ప్రభా, ఎవరికైనా నేను సహాయపడగలనా అని అడుగుతున్నావా? Are you asking the Lord, Lord, can I help anybody? నువ్వు అడగకపోతే దరిద్రుడు అయిపోతావు. If you won't ask like that, you will become poverty stricken, I am telling you. దేవా,
నాకెంతో ఇచ్చావు, నేను అందరికి ఇవ్వాల్సిందే. Lord, you have given me so much. I have to give to all. శ్రేష్టమైనది ఇవ్వాలి. I want to give the best to all. కనుక ఈ మట్టి ఘటములో ఆ మహిమేశ్వరాన్ని కుమ్మరించు. And in this earthen vessel thou may pour that. దైవజనుల్ని ఎలా వాడుకున్నావో, దైవజనుల్ని ఎలా వాడుకున్నావో అలా నన్ను వాడుకో. And the way in which you have used all the men of God, use me also in such a way. మత్తయి సువార్త Matthew's Gospel 25వ అధ్యాయం. 25. మత్తయి సువార్త 25వ అధ్యాయం. Matthew 25th chapter. ప్రభు ఎప్పుడు దప్పుకుని ఉంటివి, ఎప్పుడు ఆకలి ఉంటివి, ఎప్పుడు దిగమరిగా ఉంటివి, ఎప్పుడు చెరసాలు ఉంటివి అని చెప్పి వాళ్ళు అడుగుతుంటే అలా ఈ అల్పుడైన సోదరులు చేస్తే నాకు చేసినట్లే. Lord, when were you sick? When were you a stranger? When were you in prison? When were you thirsty? And he is telling, I say unto you, inasmuch as ye have done into one of these least brethren, ye have done it unto me. కనుక తర్వాత ఏమంటాడు, మీరు తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా. Not only that, what he is telling, ye the blessed of the Father. మీ కొరకే దేవుడు సిద్ధపరిచిన వాటన్నింటినీ స్వతంత్రించుకోండి. And inherit those things which the Lord has prepared for you. 33వ వచనం. 33. తన కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలబెట్టి 34. అప్పుడు రాజు తన కుడివైపున వారు చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకం పుట్టిన మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. 33, 34. And he shall set the sheep on his right hand, but the goats on the left. Then shall the king say unto them on the right hand, Come, ye blessed of my Father, inherit the kingdom prepared for you from the foundation of the world. లోకం పుట్టిన మొదలుకొని సిద్ధపరచబడినటువంటి రాజ్యం అంటది. This is the kingdom, remember carefully, note carefully, this is the kingdom prepared for us from the foundation of the world. నోటి మాటలతో వచ్చిన రాజ్యం కాదు ఇది. This is not the kingdom which is created with the power of his word. ఇదంతా నోటి మాటలతో వచ్చింది, 6 రోజుల్లో మాటలతో సృష్టించాడు. All the creation what we are seeing, this is created only by the power of the mouth, the word of his mouth. In 6 days. ఒక్క మాటతో సృష్టించాడు, ఒక్క మాటతో నిర్వహిస్తున్నాడు. And God has created the whole universe with one word. With the power of the same word, he is maintaining the universe. అంతేకాకుండా ఆయన వస్తువు చుట్టు చుట్టి వెళ్ళిపోద్ది కూడా. Not only that, one day it will be rolled away like a cloth and it will be passed. అంతేకాకుండా నాశనం అయిపోతుంది. And it will be perished. పంచభూతములు మహావేండంతో లయమైపోతాయి. And all the elements, everything will be melted one day. ఎవడైతే ఆయన సహాయపడ్డాడో, ఆయన చెప్పినట్టు చేస్తూ వచ్చాడు, ఇక వాళ్ళు ఏమంటాడు, నా తండ్రి చేత ఆశీర్వాదారా రండి, లోకం పుట్టిన వరకు మీకు సిద్ధపరచబడిన రాజ్యంలో ప్రవేశించండి అంటాడు. Whoever has done according to his word, and whoever is walking in the ways which he has foreordained, and looking at them he will tell, ye the blessed of my Father, you enter into the kingdom which is prepared right from the foundation of the world. ఈ లోకమే మానవాళికి అర్థం కాక సతమతమవుతూ ఉంటే ఇంకా రాబోయే లోకం ఎలా ఉండాలి, లోకం పుట్టి ఆరంభం నుంచి తన చేతులతో సిద్ధపరచబడిన రాజ్యం అది ఎలా ఉండాలి. The people of this world, the scientists, they are not able to understand the world created in 6 days by the power of his word. And how can we understand? Actually he is involved in preparing that kingdom right from the foundation of the world. పుట్టింది మొదలుకొని సిద్ధపరుస్తున్నాడు. Right from the foundation of the world he is preparing that kingdom. నోటి మాటలతో తయారు చేసిన లోకం కాదది. That kingdom is not created with the power of the word of his mouth. అక్కడ ఉండాలని కోరుతున్నావా? Do you want to be there? ప్రభువా, నేను నిన్ను మహిమపరచాలి. Lord, I want to glorify నా కొరకే సిద్ధపరిచినటువంటి సత్క్రియలను నేను ఇక్కడ చేయాలి. Whatever good deeds you have foreordained so that I may do, I wanted to do during my pilgrimage. ఈ మట్టి ఘటములో నీ మహిమను కుమ్మరించు. Oh Lord, in this earthen vessel pour out thy glorious treasures. నీ ఆత్మతో నింపు. Fill me with thy spirit. నీ కుమారునిగా చేయి, నీ కుమార్తెగా చేయి. Make me your son, make me your daughter. నన్ను పిల్ల కాదు, కుమార్తెగా చేయి. Not like kids, we are grown up sons and daughters. అడుగు. Ask the Lord. అప్పుడు ప్రభు సహాయపడుతూ వస్తాడు. Lord will help you. ఎన్నోసార్లు వింటూ వచ్చామే కానీ మనకి కాస్త కూడా గుచ్చబడలే. So many times we have heard, not even a small pinch is there in our life. ఈ రాత్రి తీర్మానం చేసుకుంటావా? Tonight,
Will you take a decision? ఎన్నో అవకాశాలు ఇచ్చావు కానీ నేను పోగొట్టుకున్నాను ప్రభా. Lord, you have given me so many opportunities, but I misused all of them. వాటిని సద్వినియోగపరచుకుంటాను. I want to use them for thy glory. చివరిగా మహిమా సింహాసనం కూర్చొని అడుగుతున్న సంగతులు ఇవే కదా. And ultimately, by sitting on the throne of glory, you are going to ask these things only. నేను కేవలము నిరుత్తరుడైపోతాను. On that day, I will be speechless. కనుక అలా కాకుండా నన్ను పంపించని పరమ సంకల్పము సంపూర్ణంగా నెరవేర్చబోటికై ఈ మట్టిగటాన్ని ఉపయోగించుకొని కొంతకాలమే ఉంది. ఈ కొంతకాలంలో నేను చేయాల్సింది చూపించు, నడిపించు, సహాయపడు, నేను నా మహిమార్థమై నేను వాడబడిని అని చెప్పి అడుగు, సిద్ధపడు, ప్రభు సహాయపడతాడు. And on that day, I don't want to be speechless. Lord, what are the good works you have foreordained for me? I want to do them. I want to go forward in them. I want to be led by the Spirit. I want to be with you on that day. So with that preparation, use every opportunity and pray to the Lord. Lord, help me to use those opportunities. God will help you. ప్రార్థన చేస్తాం. ప్రేమల తండ్రి, పరిశుద్ధ దేవ, ఏ విధంగా మేము ముసలమ్మ ముచ్చటలను, వివాదములను, అడ్డు ప్రశ్నలను, అనవసరమైన సందేహాలు పుట్టించి మా ఆత్మీయ జీవితంలో నష్టపరచడానికి ఎంతోమంది మాకు ఈ లోకంలో ఎదురవుతారు. ఏదో జ్ఞానమని, ఏదో మంచితనమని కూడా చూపించుకోవడానికి ఎన్నో ప్రశ్నలు మాకు వేస్తారు, అడ్డు ప్రశ్నలు. వాటన్నిటి నుండి ఎలాగ తప్పించుకోవాలి? మేము కూడా ఎంతో యథార్థంగా మీ కొరకు జీవించాల, మంచి క్రియలు జరిగించాలి. ప్రత్యేకంగా విశ్వాస గృహానికి, ఇంకా ఇతరులకు కూడా, శత్రువులకు కూడా మేము భోజనం పెట్టాలి. ప్రేమించని వారిని కూడా ప్రేమించాలి. మాకు ఇవ్వబడిన బాధ్యత, ధన్యత ఎంతో గొప్పది. దాన్ని మేము సద్వినియోగం చేసుకొని, దేవా, జగత్పునాది వేయబడక మునిపే మా ఎడల సత్క్రియలు చేయించాలని మమ్మను రక్షించారు, నూతన సృష్టిగా చేశారు. మా ఎడల మంచి దేవుడుగా కనపరుచుకున్నారు. ఇప్పుడు మేము మంచి క్రియలు చేసి మిమ్మల్ని మహిమపరచాలి, మీ మంచితనాన్ని కనపరచాలి, మీ ప్రేమను కనపరచాలి. అది మాకు ఇవ్వబడిన బాధ్యత అని ఎరిగి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. దాని కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. శ్రేష్టమైనది ఇవ్వడానికి మాకు నేర్పండి. త్యాగ సహితంగా జీవించడానికి మాకు నేర్పండి. అల్పులైన సహోదరులకు మీరేం చేస్తున్నారో అది నాకు చేసినట్టే అన్నారు. జగత్పతి మొదలుకొని సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి అన్నారు. కాబట్టి ఎంత గొప్ప ఆధిక్యత! మా జీవితంలో సత్క్రియలు చేస్తూ జీవించే విషయంలో ఎన్నో విషయంలో తప్పిపోయాం. మా స్వార్థం, మేమెవరికైనా ఏదన్నా సహాయపడినా, చేసినా, ఇచ్చినా కూడా ఏదో పనికిరానిది ఇస్తాం. ఎవరైనా తిరిగి ఇవ్వగలిగిన వారికి ఇస్తాం. అలాగా ఎన్నో ఆలోచనలతో మేము జీవిస్తున్నాం. మీరే మమ్మను కనికరించి మా హృదయాలను విశాలపరిచి, మీరు మమ్మను కనికరించినట్లుగా, మీరు మా మీద దయ చూపించినట్లుగా మేము ఇతరుల మీద దయ చూపించడానికి మాకు నేర్పించము. అలాగ నిజంగా మీ సాక్షులుగా మేము జీవించుటకు సహాయపడము. విత్తబడిన వాక్యానికి నీరు కట్టుము, ఫలింప చేయము. మీ దాసుని ఇంకా మరి బైబిల్ స్టడీ కొనసాగించుటకు, ఈ స్టడీస్ ముగించేంత వరకు కూడా అభిషేకించి వాడుకునము. సహోదరికి కూడా మంచి ఆరోగ్యం దయచేయము. జాను కూడా కొంత బలహీనంగా ఉన్నాడు, తను కూడా ముట్టండి. తగిన పిల్లలు, కుటుంబాలు అందరినీ జ్ఞాపకం చేసుకోండి. వచ్చిన వారందరినీ బట్టి స్తోత్రాలు.
మీ ప్రజలు తిరిగి వెళ్తున్నప్పుడు కూడా తోడుగా ఉండండి. రేపటి దినం మరి సాయంకాలం ప్రార్థన ఉంటుంది, 11 గంటలకు సిస్టర్స్ మీటింగ్ ఉంటుంది, అది కూడా దీవెనకరంగా చేయండి. ఆదివారం ఉదయం సెషన్, మధ్యాహ్నం తర్వాత సెషన్ కూడా ఎంతో దీవెనకరంగా చేయండి. మహిమ ఘనత స్తుతి ప్రభావం మీకే ఆరోపిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నిష్ప్రయోజక దాసులమని ఒప్పుకుంటూ, స్వార్థపరులమని ఒప్పుకుంటూ, గర్విష్ఠులమని ఒప్పుకుంటూ మమ్మల్ని మేము మంచి క్రియలు చేయడానికి లుదియవలే మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరచమని మహిమ ఘనత స్తుతి ప్రభావం మీకే ఆరోపిస్తూ మా రక్షకుడైన యేసు ప్రభు నామంలోనే స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మిక సహవాసం మనందరితో, దేవుని ప్రజలందరితో ప్రభు రాకడ వరకు, జీవితాంతం వరకు తోడై ఉండును గాక. ఆమేన్. పూర్ణ మహిమతో మన ప్రభు యేసు దూతలతో వచ్చును. దూతలతో వచ్చును, కనిపెట్టువారే తాబడుదురు, తన మహిమ పొందెదరు. కనిపెట్టువారే తాబడుదురు, తన మహిమ పొందెదరు. తన రాజ్యముగా చేసే హల్లెలూయా పాడెదము. తన రాజ్యముగా చేసే హల్లెలూయా పాడెదము. మనమేసుని వారలము, తన వారిగనే యుందుము. మనమేసుని వారలము, తన వారిగనే యుందుము. మనలను రక్షించేను, తనకే స్తుతి పాడెదము. మనలను రక్షించేను, తనకే స్తుతి పాడెదము. మనమేసుని వారలము, తన వారిగనే యుందుము. మనమేసుని వారలము, తన వారిగనే యుందుము. ప్రైజ్ లార్డ్. రేపు 11 గంటలకు సిస్టర్స్ మీటింగు, సాయంకాలం 5 గంటలకు ప్రార్థన ఉంటుంది, 8:30 వరకు. రాత్రికి బదులు సాయంకాలం పెడుతున్నాం, గుర్తుపెట్టుకోండి. ఆదివారం 9 నుండి 12 ఉదయము, మధ్యాహ్నం తర్వాత 3 నుండి 6 2 సెషన్లు ఉంటాయి. పత్రికలు ఉన్నాయి, కరోనా పత్రికలు, సాక్ష్యాల పుస్తకాలు ఉన్నాయి, వెనకాల ఉన్నాయి, కొన్ని తీసుకుపోండి వేరే వాళ్ళకి ఇవ్వడానికి. హిందీ